యెషయా గ్రంథం 57:17లో ఒక వాక్యం రాయబడింది, ఒక మాట రాయబడింది. ఇంగ్లీష్లో కూడా చదివితే బాగుంటుంది, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో. యెషయా గ్రంథము 57:17లో చదువుతారా? 54:17 54:17 57 అని రాసి, నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లదు. వీటి వరకే చెప్తాం మనము చాలాసార్లు. ఆ తర్వాత భాగం చాలా ముఖ్యమైనది. అంటే ఒక కళ కన్నా నేను ఎప్పుడు ఊహించలే ఆ కళ కూడా ఎప్పుడు. అదేంటంటే కల్లో ఇద్దరు వ్యక్తులు నా ముందర కూర్చున్నారు. ఒక వ్యక్తి నాకు ఢిల్లీలో పరిచయము, నా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే కొలీగ్. పాపం ఎప్పుడు నాకు కొన్ని ఏళ్ళు అయింది మాట్లాడే, అతనితో కూడా పరిచయమే లేదు. అయితే తను ఒక పక్కన కూర్చున్నాడు, ఇంకో ఎవరో కొత్త అతను, నాకు తెలియదు ఎవరో అతను. వాళ్ళిద్దరికి నేను కౌన్సిలింగ్ చేస్తాను. వాళ్ళిద్దరు మాట్లాడాలి. ఈ వ్యక్తి కొత్త అతను, ఈ వ్యక్తికి స్థలం అమ్మినాడు. స్థలం అమ్మినాడు. ఇతను స్థలం ఇవ్వడం లేదు ఆ వ్యక్తికి. డబ్బులన్నీ తీసుకున్నాడు, స్థలం ఇవ్వడంలో. వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చి ఇతను చెప్తాన్నాడు, బ్రదర్ నా స్థలం ఇవ్వడం లేదు చూడండి బ్రదర్, ఈయన నాతో అంత అయిపోయింది అని చెప్పి అన్నప్పుడు ఇతను నాతో అంటున్నాడు, ఏమంటానంటే అది ఆ స్థలము ఏదో సంథింగ్, అది పేరు ఎవరిదైతే ఉందో దాంట్లో ఆ వ్యక్తి ఏదో అంటున్నాడు. అతను ఆ వ్యక్తి కాదు కదా, ఏం చేసుకుంటారు మీరు అన్నట్లుంది. అంటే టోటల్గా ఏంటంటే పిక్చరు, ఈయనకి మోసం చేస్తాను అన్నట్లుంది ఆడ పరిస్థితి. నేను చెప్తాను అతనితో, నువ్వు చెడు చేస్తానవే ఆయనక్క చేస్తాను, నువ్వు దేవునికి చెడు చేస్తాను. లిటరల్లీ నాతో కౌన్సిలింగ్ చేస్తాను. నువ్వు అన్యాయం చేస్తానవే, నువ్వు అనుకుంటానో ఇతనికి అన్యాయం చేస్తానను, ఈయనేం చేసుకుంటాడు, ఈయనేం చేసుకోవాలనుకుంటాడో. కానీ నువ్వు అన్యాయం చేస్తానేది ఈ వ్యక్తికి కాదు, కళలో అంటాను నేను, దేవునికి నువ్వు అన్యాయం చేస్తాను. ఎందుకంటే దేవుని చట్టం ఇదే. దేవుని ఏం చట్టము, నువ్వు ఏదైనా అమ్మినప్పుడు నీకు డబ్బులు ఇచ్చేస్తే అది ఆ వస్తువు ఆయనకి ఇవ్వాల. డబ్బులు తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి బలహీనుడు అని చెప్పేసి ఈయన పోయి ఏం చేసుకుంటావు చేసుకోపంటే. మన అట్లే ఒక సాక్షి వింటాను నేను. ఒక వ్యక్తి ఫ్రెండ్స్ అని చెప్పి, ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, లైక్
ఒక ఇంట్లో తిని తాగే టైప్ వాళ్ళు ఇద్దరు. హైదరాబాద్లోనే హైదరాబాద్ అనుకుంటుంది, ఎక్కడో జరిగింది, సారీ ప్లేస్ ఐ డోంట్ నో. అయితే ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు. ఇంకో స్నేహితుడు సరే ఇల్లు అమ్మాలనుకున్నాడు కష్టాల్లో ఉండి. సరే ఫ్రెండ్కే చెప్పాడు, నేను ఎట్లా అమ్ముతాను, నువ్వు తీసుకోవచ్చు కదా అని. సరే ఈ స్నేహితుడు ఇక ఇల్లు కొనాలని ఉన్నాడు కాబట్టి సో దాదాపు 70 లక్షలు ఇచ్చాడు. అట్లే అతను ఏదో బిజినెస్ చేస్తా అన్నాడు. సో అతను 70 లక్షలు ఇచ్చేసుకున్నాడు. ఫ్రెండ్స్లోనే బాగా క్లోజ్గా ఉన్నారు ఇద్దరు. ఇంకా 10 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. సో ఆ వ్యక్తి ఇంకా వైఫ్ ఇద్దరు కలిసి, అన్న మాకు ఆ 10 లక్షలు కూడా రెడీ చేసుకున్నాము, మీరు తీసేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, అంత క్లోజ్ ఫ్రెండ్ ఏమన్నాడు తెలుసా, ఏ ఇల్లు, ఏం డబ్బులు, నువ్వు ఇచ్చినావని గ్యారంటీ ఏమి, ఇప్పుడు ఇలా ఇవ్వకుండా ఏం చేసుకుంటావు అన్నాడు. జరిగిన విషయం ఇదే. సో మళ్ళీ అదే మాటలు, నువ్వు స్నేహితుడు ఎట్లా చేస్తావమ్మా, అట్లా చేయకూడదు కదా, అది ఇదని చెప్పి బాగా వాళ్ళు ఏడ్చారు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు క్రైస్తవులు. వాళ్ళు అతను క్రైస్తవుడు కాదనుకుంటా, ఈ కుటుంబం క్రైస్తవ కుటుంబం. రాత్రి అంతా భార్యాభర్తలు ఇద్దరు ఏడుస్తూనే ఉన్నారు దేవుని సన్నిధిలో. ప్రభా ఏమి ఇంత అన్యాయం ఉంది. సో అతను ఇంత క్లోజ్ ఫ్రెండ్, మాకు ఏళ్ళ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్, 70 లక్షలు ఇచ్చాను నేను, అవసరం అన్నప్పుడంతా ఇస్తానే ఉన్నాడు. రాసుకోలేదు, ఏం రాసుకోలేదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా డబ్బు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా రాసుకోవాలి. ఎందుకంటే ఎవరి పరిస్థితులు ఎట్లా మారుతాయో తెలియదు మనకు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా, ఈవెన్ రిలేటివ్స్ అయినా కూడా. బైబిల్ చెప్తుంది అదే, ఒకటి గ్యారంటీ సైన్ చేయకూడదు. అందుకే గ్యారంటీ సైన్ ఎవరికి చేయకండి. చేయాలంటే కూడా డిస్కస్ చేయండి, సలహా తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, ఇది చేయొచ్చా లేదా అని. చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు, కానీ అందరికీ కాదు. చాలా జెన్యూన్ అది బైబిల్ ఒప్పుకోదు గ్యారంటీ ఇవ్వడం. ఓకే. రెండవది, ఏదన్నా ఇట్లా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పేపర్ వర్క్ ఉండే తీరాలి పిల్లరా. బాగలేదు ప్రపంచం. ఓకే. ఎనీహౌ, సో రాత్రి అంతా ఏడ్చి ప్రార్థన చేశారు. పొద్దున్నే ఆ వ్యక్తి వచ్చి వాకిలి కొట్టి అన్నాడు, మీకు నేను అన్యాయం చేయాలనుకున్నా, మోసం చేయాలనుకున్నా, కానీ మీ దేవుడు, ఎప్పుడు దేవుడి గురించి చెప్పేవాళ్ళంట, మీ దేవుడు నిజంగా గొప్పోడు, నాకు చాలా చెడు జరిగింది నా ఇంట్లో, వెంటనే నువ్వు ఆ 10 లక్షలు ఇచ్చేసి ఈరోజే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తన భార్య అంటే అట్లా దేవుడు ఓసారి జరుగుతుంది, నేను దేవుడు చేయడం చెప్పను, కానీ ఆ వ్యక్తి పై నుంచి పడి, తన భార్య మిద్దిపై నుంచి పడి హెడ్ ఇంజురీ అయ్యి ఫ్రాక్చర్ అయ్యి డాక్టర్లు అన్నారు కష్టం బ్రతికేది, అంత అపాయంలో ఉంది, ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలా, దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు. సో అందుకనే ఆయన వచ్చి తీసుకెళ్ళాడు. అంటే నేను ఎందుకు ఈ పాయింట్ మీకు చెప్పానండి పిల్లరా, రాత్రి నాకు వచ్చిన కళ్ళలో నేను అతను చెప్తాను సీరియస్గా, నువ్వు అన్యాయం చేస్తానేది ఆయనకు కాదు, దేవునికి. పాయింట్ ఇది, దేవునికి. నేను ఈ పాపకి నేను అన్యాయం చేస్తానంటే దేవునికి చేస్తానది నేను. దేవుడు అన్యాయం అన్నాడు అనుకో, ఆ అన్యాయం ఈ పాపకు విరోధంగా అయినా భౌతికంగా దేవునికి విరోధంగా నేను చేస్తాను. అది దావీదు ఒక మంచి మాట అంటాడు, బెత్షెబాతో పాపం చేసినప్పుడు నేను నీకు విరోధంగా పాపం చేశానంటాడు దేవునితో. బెత్షెబాతో అనలేదు, చేసింది బెత్షెబాతో అయినా, ఎందుకంటే దేవుడు చెప్పాడు చేయొద్దని. సో అందుకే ఈరోజు నా యొక్క విషయం ఏమంటే పిల్లరా, 2 పాయింట్స్ నేను మీ మధ్యలో తీసుకొస్తాను. ముఖ్యంగా చూడండి, మీకు నాకు వ్యక్తిగతంగా కానీ, ఆత్మీయంగా కానీ, మానసికంగా కానీ, ఏ విధంగానైనా కూడా ఎవరన్నా చెడు చేస్తూ ఉంటే, అమ్మ ఇంటానారా, బిస్కెట్ తినిపిస్తాడు, నేను కంటిన్యూ తినిపిస్తాను. ఎవరన్నా మీకు నాకు అన్యాయం చేస్తానా, మోసం చేస్తానా, అమ్మ మీకు విరోధంగా నాకు విరోధంగా ఏదన్నా కుట్ర పన్నుతానా, అన్యాయం చేస్తానా, వినాలా ఈరోజు బాగా జాగ్రత్తగా వినండి. ఎవరైనా అన్యాయం చేస్తానా, నీ పిల్లలకు విరోధంగా, నా పిల్లలకు విరోధంగా మనల్ని అణిచేయాలనుకుంటానా, తొక్కేయాలనుకుంటానా, లైక్ ఆఫీస్లో ప్రమోషన్ రాకుండా చేయాలనుకుంటాను, స్కూల్లో టీచర్స్ ఒక్కోసారి కొన్నిసార్లు ఉంటారు మీకు ఒత్తేయాలని, రకరకాలుగా మీకు నాకు చెడు చేయాలని కోరుకుంటారు పిల్లరా. ప్రపంచంలో మీకు ఇట్లా సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఇంటానారమ్మా, మీకు కీడు చేస్తున్నారు వాళ్ళు, చెడు చేస్తున్నారు వాళ్ళు, మీకు తెలుస్తుంది, మీకు అన్యాయం జరుగుతుంది, మీకు భయం వేస్తుంది, ఏమన్నా జరగకూడదు జరుగుతుందా, నాకు ఉద్యోగం పోతుందేమో, నా ప్రమోషన్స్ పోతాయేమో, నాకు డబ్బు లాస్ వస్తుందేమో, లేదంటే నాకు గౌరవం పోతుంది బయట. సో ఈ విధంగా మీకు సిచ్యువేషన్స్ ఎదురవుతాయి.
చేస్తారు లోకంలో అట్లా ఉన్నారు. మీరు నేను చేయకూడదు అట్లా ఎప్పటికీ. ఓకే, మీరు నేను ఎప్పటికీ ఎవ్వరికి అన్యాయం చేయకూడదు నాయన, మోసం చేయకూడదు, ద్రోహం చేయకూడదు, వాళ్ళ రెప్యుటేషన్ని చెడగొట్టకూడదు, వారి పేరుని చెడగొట్టకూడదు, ఎవరి గురించి మనం చెడు మాట్లాడకూడదు. వారికి అన్యాయం చేసినట్లయితుంది మనం. ఓకే, సో మనం చేయము. ఎందుకు చేయం మనము వాళ్ళలాగా? ఎందుకంటే మనము దేవుని సంబంధం కదా. 1 యోహాను 5:18-19 చదవండి ఎవరు. ఎందుకు చేయకూడదు మనము? ఎందుకు చేయం మనము? 1 యోహాను 5:18-19. సారీ, మనము ఎవరి సంబంధము? దేవుని సంబంధులం పిల్లరా. మనము దేవుని ప్రజలము కదా. 100వ కీర్తన ఇప్పుడు ఈ పాప చదివింది. 100వ కీర్తన, సారీ 103 కదా. 100వ కీర్తన 3వ వాక్యం చదవండి ఎవరైనా. 103, 95:6 కూడా ఎవరైనా చదవచ్చు. అక్కడ కూడా ఇదే మాట. చూసారు, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము. ఇంకా 95:6లో కూడా ఏమన్నా రాయబడిందంటే ఆయన మన దేవుడు. చూసారు పిల్లలు, మనం కీడు చేయకూడదునైనా, ఎవరికి అన్యాయం చేయకూడదునైనా, మోసం చేయకూడదునైనా. ఎందుకు తెలుసా? మనం దేవుని సంబంధం. దేవుడు ఇంకో చోట ఏం రాబడిందంటే ఆయన శిరస్సు, మనం దేహమై ఉన్నాం. లిటరలీ నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఇది నమ్మాలా. ఆయన శిరస్సు, నువ్వు దేహం. ఫిజికలీ నీకు అనిపించకపోవచ్చు, కానీ స్పిరిట్ వరల్డ్లో, ఆత్మీయ లోకంలో నైనా వింటారా? మీరు ముందర చూడాలి. అందరూ బైబిల్లో చూస్తాను. హలో, స్పిరిట్ వరల్డ్ ఎట్లా చూస్తుందండి? ఆత్మీయ లోకము, దురాత్మల లోకము మిమ్మల్ని ఎట్లా చూస్తుందంటే, వాళ్ళ యొక్క క్యాలిక్యులేషను యేసు ప్రభు శిరస్సు నువ్వు దేహంగా చూస్తారు వాళ్ళు. ఇంకా లోపలికి తీసుకెళ్ళాలంటే నిన్ను చూసినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని చూసినట్టు చూస్తారు వాళ్ళు. స్పిరిట్ వరల్డ్ మిమ్మల్ని చూసే విధానం ఏంటంటే నువ్వు యేసు ప్రభువు వాళ్ళకే. ఎందుకు చెప్పండి? ఆయన శిరస్సు, మీరు దేహమే ఉన్నారు. మీరు 1 కొరింథీ 12వ అధ్యాయంలో చూస్తే చాలా వివరంగా అక్కడ రాయబడింది ఆయన శిరస్సు మనం అవయవాలమని. స్పిరిట్ వరల్డ్ అట్లే చూసేది. సమస్య ఎక్కడ వస్తుందంటే మనల్ని మనం అట్లా చూసుకోము. అందుకే మనం ఓడిపోతూ ఉంటాం పిల్లరా. మనల్ని మనం ఎప్పుడు, అందుకే 1 యోహాను 4:10లో యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేనును అది అయి ఉన్నామని రాయబడింది. యాజ్ జీసస్ ఈజ్ సో వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనల్ని స్పిరిట్ వరల్డ్ ఎట్లా చూస్తుందంటే, ఈవెన్ దేవుడు ఎట్లా చూస్తాడంటే యేసు ప్రభులో మనల్ని చూస్తాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా దగ్గర ఉన్న మహిమంతా వీరికి ఇచ్చి ఉన్నానని. ఓకే, సో మీరు చూసినట్లయితే పిల్లరా, మీరు నేను దేవుని సంబంధం కాబట్టి మనం ఎవరికి కీడు చేయము, అన్యాయం చేయము, మోసం చేయము, చెడ్డ ప్లాన్స్ చేయము వాళ్ళ వెనకాల ఇంట్లో కూర్చొని వాళ్ళ గురించి. ఓకే, ఎందుకంటే మనము దేవుని సంబంధులము. చూడండి, అందుకే చూడండి బైబిల్లో. అంతేకాకుండా ఈ బైబిల్ ఏమంటుంది? మీరు క్రీస్తును పోలి జీవించమంటుంది కదా. 1 పేతురు 2:27లో ఏమని రాయబడింది అక్కడ? క్రీస్తును పోలి జీవించుడి. కానీ చదవండి ఎవరన్నా. చదవండి ఆయన. మనకు మాదిరించిపోయాడైనా ఆయన పాపం చేయలేదు. ఓకే, సో ఆయన మాదిరించిపోయి, అందుకే యేసుప్రభు ఎవరికి కీడు చేసేవాడు కాదు, చెడు చేసేవాడు కాదు, అన్యాయం చేసేవాడు కాదు. ఓకే, సో మనం చేయకూడదు పిల్లరా. కానీ ఇప్పుడే చెప్పినట్లుగా మీకు, మీరు ఎవరికన్నా కీడు అన్యాయం చేస్తామంటే మీరు దేవునికి చేస్తున్నారు. అది ఎందుకంటే దేవుడు చేయొద్దనండి. అది మీరు దేవునితో చెప్తున్నారు నేను చేసేదే అని. అది నువ్వు అనుకోవచ్చు, ఈ బ్రదర్కి కీడు చేస్తాను, తను నాకు కీడు చేశాడని. కానీ దేవుడు అట్లా తీసుకోడు దీన్ని. జాన్ ఎంత చెడ్డ చేస్తానా నేను చేస్తా అంటే జాన్కి దేవుడు అట్లా తీసుకోడు. పాపం జాన్ చేసినాడు కాబట్టి తను చేస్తానంలే, మనమేం చేసే ఉంది, వాళ్ళిద్దరు ఆడన్నా పోనీ అనుకోడు. దేవుడు ఏమంటా అంటే నువ్వు నాకు విరోధంగా పోతాను అంటాడు నన్ను.
తను ఎంత రైట్ రాంగ్ ఉన్నా దేవుడు అది చూడు. అది మీరు నేను బాగా అర్థం చేసుకోవాలా. అప్పుడే దేవుడు మనకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లనీయడు. ఓకే, ఇప్పుడు చూస్తే పిల్లరా విషయం ఏమంటే బయట ప్రపంచము మనకు అన్యాయం చేస్తుంది, కీడు చేస్తుంది, మన గురించి ప్లాన్స్ చేస్తారు, మన గురించి మనం చెడ్డ చేస్తారు. ఎందుకంటే సాతాను ప్రేరేపణ వలన వాళ్ళు అవన్నీ చేస్తారు. ఇంకోటి చెప్తున్నా, వాళ్ళు ఏం చేస్తున్నా మనకు విరోధంగా, మీకు తెలుసా నేను చెప్తానేదేమో, వాళ్ళు ఏం చేస్తున్నా మనకు విరోధంగా వారు యాక్చువల్గా వాళ్ళకు విరోధంగా చేసుకుంటున్నారు. ఇది చాలా విచిత్రం అనిపిస్తుంది మీకు. నేను ఇప్పుడే వాక్యం చూపిస్తాను మీకు, జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత. నేను ఈ పాప గురించి ఏమన్నా చేస్తానా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. బయట వాళ్ళు మనకి ఏమని, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఆఫీస్లో వాళ్ళు, మీ కొలీగ్స్, ఎవరన్నా ఈ ప్రపంచంలో నీకు అన్యాయం చేస్తా అంటే పెద్ద సత్యం ఏమో తెలుసా, వాళ్ళు వాళ్ళకు విరోధంగా చేసుకుంటా అనేది. ఎంత విచిత్రం చెప్పండి ఇది. దినమంతా మీరు చూస్తే బిజినెస్ ఏం జరుగుతూ ఉంటుంది ఇళ్ళల్లో, మనసులో, చాలాసార్లు మన మనసులో వాళ్ళకి ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లా. నువ్వు చెడు తలబెడతంటే వాళ్ళు ఎంత చెడ్డనే చేయని పక్కన పెట్టు. దేవుడు బిజినెస్ అది, నీకు మంచి చేయడం ఆయన బాధ్యత. నీకు చెడు జరగకుండా చేసే బాధ్యత దేవుంది. కానీ నీకు ఎవరైనా చెడు చేస్తానప్పుడు, లేదంటే నువ్వు ఎవరికైనా చెడు చేయాలనుకున్నప్పుడు మరి నువ్వు చెడు చేసుకున్నావు, వాళ్ళకు కాదు. నీ ప్లాన్స్లో చెడ్డ ఉందనుకో, నేను ఆ వ్యక్తికి అదే అంటాను నా కళలో, నువ్వు ఆ వ్యక్తి అనుకుంటాడు ఏం చేసుకుంటాడు ఈ వ్యక్తి, ధనమంతా నాకు స్థలం ఇకుంటే నాకు ఎన్ని లక్షలు నాకు లాభం ఉంటుంది, ఏం చేసుకోగలడు, నేను ఏం చేసుకుంటాడు చూస్తా. నువ్వు పెట్టుకుంటా అనేది దేవునితో, దేవునికి విరోధంగా నువ్వు అన్యాయం ఆ వ్యక్తికి అన్న కళలో నేను దేవునికి అన్యాయం చేస్తాడేదన్నా. సో పిల్లరా వాళ్ళకి తెలియదు. అందుకే మీకు నాకు తెలిసిండాలా, ఎవరన్నా అన్యాయం చేస్తా అంటే అందుకే మనము వాళ్ళ గురించి పెద్ద చింతపడాల్సిన పనిలే. ఎస్, కష్టము, సమస్య అనిపిస్తుంది, సార్ నష్టం అనిపిస్తుంది, సార్ బాధ అనిపిస్తుంది, అవమానం అనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నా మీకు, కొద్ది రోజుల తర్వాత వారు ఏదైతే నీకు చేస్తున్నారో పాపము వాళ్ళ కోసం చేసుకోండి అది. అవును కదా. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ దాంట్లో పడకూడదు. ఓకే, ఏం చేయాలి ఆ టైంలో నేను మళ్ళీ చూపిస్తాను మీకు, అది నిజమా కాదా అనేది బైబిల్లో నుంచి. ఏం చేయాలి అట్లా టైంలో ఎవరైనా మనకు అన్యాయం చేస్తుంటే, మోసం చేస్తుంటే, దగా చేస్తుంటే, చెడు మాట్లాడుతూ అంటే, పిల్లరా ఎప్పుడు దేవుని వాక్యాన్ని పట్టుకొని జీవించాలా. ముఖ్యంగా మీ ఫ్యామిలీలో, రిలేటివ్స్లో, మీ కొలీగ్స్లో, ఆఫీస్లో, మీ సబార్డినేట్స్లో, ఎక్కడైనా సరే మీకు అన్యాయం చేస్తున్నప్పుడు మీరు మాత్రం అన్యాయం చేయకుండా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలా. ఆ సమయంలో దేవుని వాక్యాన్ని నమ్మాలా. ఆయన వాక్యంలో ఏం రాయబడిందో నా గురించి అదే జరుగుతుంది. నీకు విరోధంగా ఏ విధమైన ఆయుధం వర్ధిల్లదు. ఎప్పుడు నువ్వు ఆ యొక్క ఆర్గ్యుమెంట్ని ఖండనం చేసిన, అంటే నువ్వు దేవుడు చెప్పినట్టు నువ్వు చేసినప్పుడు ఏ విధమైన ఆయుధం వర్ధిల్లదు. ఓకే, చూడండి అంటే ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ టైంలో వాక్యాన్ని నమ్మాలా. ఎందుకు వాక్యాన్ని నమ్మాలా? వాక్యం ఎప్పటికీ అబద్ధం కాదు కదా. చూడు, అందుకే కీర్తనకారుడు మంచి మాట అన్నాడు. 119వ కీర్తనలో ఏమంటాడో చూడండి. 101వ వాక్యం, 101 చదువునైనా. చూసారా, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి. చూసారా పిల్లరా, అమ్మా నీకు ఎవరన్నా చెడు చేస్తూ ఉంటే, నీకు అన్యాయం చేస్తూ ఉంటే, నీకు మోసం చేస్తూ ఉంటే, నేను అర్థమవుతుందా, నువ్వు వాళ్ళ మార్గంలో పోద్దు. కీర్తనకారుడు అన్నాడు, నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములో నా పాదములు పెట్టను నేను. వాళ్ళైతే చెడ్డ చేస్తానన్నారు నాకు, నేనైతే నా పాదం వాళ్ళ మార్గంలో పెట్టను. కింద చదువు 102లో, నేను తొలగక ఉన్నాను. చూసారా, ఆ టైంలోనే నువ్వు వాక్యం నుంచి తొలగకూడదు. ఎంత ప్రెషర్ వస్తుంది నీ మీద, మీకు తెలుస్తుంది అన్యాయం చేయబడుతున్నావు నువ్వు అని, మోసం చేయబడుతున్నావు అని. పిల్లరా వాక్యాన్ని అంటాడు, కీర్తన అంటాడు, నేను తొలగను, నాకు దుష్ట మార్గంలో నేను పాదములు పెట్టను, నీవు నాకు బోధించినావు గనుక నీ న్యాయ విధులను బట్టి నేను తొలగకై ఉన్నాను. అందుకే 103లో మంచి మాట అంటాడు, ఏమంటాడు, నీ వాక్యములు
ఎంతో మధురములు. చూసారా, నీ వాక్యములు నేను పట్టుకొని ఉన్నాను. నీ జిహ్వా కంటే మధురమైన తీయనైనటు దేవుని వాక్యం కదా. యోబు కూడా ఒక మంచి మాట అంటాడు, చదవండి 23:12. యోబు గ్రంథము 23:12 చూడండి, యోబు ఏమంటాడో. చూసారా, ఆయన పెదవుల ఆజ్ఞని నేను తిరిగి విడిచి తిరగలేదు. చూసారా ప్లారా, ఆయన నోటి మాటలంట. ఏంటి స్వాభిప్రాయం అంటే? నా యొక్క అభిప్రాయం, నా అభిప్రాయం. ఆమె ఇట్లా చేస్తాను, వాళ్ళు ఇట్లా చేస్తారు, నా పిల్లలకి ఇట్లా అన్నారు, నాకు విరోధంగా ఇట్లా మాట్లాడినారు, లేక ఇట్లా తయారు చేస్తున్నారు, మనం తొక్కేయాలని చూస్తున్నారు, లేదంటే మా బంధువులు వీళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు, ఆస్తి రాలే, డబ్బు. సో ఇవన్నీ లోకంలో జరిగేటివి పిల్లరా కదా. యోబు అంటాడు, నా స్వాభిప్రాయం పక్కన పెట్టి ఏం చేశాడంట, ఆయన మాటలను. చూసారా, ఇంకా కింద నా భోజనం కంటే ఎక్కువగా ఎంచుదని రాయబడింది ఇంగ్లీష్లో, మీరు చదివి తగిన కదా. నా భోజనం కంటే అంటే నాకు దేవుని వాక్యం ముఖ్యము. వాళ్ళు ఏం చేస్తున్నారు అది నాకు, ఆ బిజినెస్ నాకు వద్దు. అమ్మ అర్థమైందా? ఎందుకు దేవుని వాక్యం ముఖ్యము? ఎందుకంటే దేవుని వాక్యము ఏం రాయబడింది దేవుని వాక్యంలో అది సత్యం పిల్లరా. అంటే 17 యోహాను సువార్తలో అది సత్యము, దేవుని వాక్యము సత్యమై ఉంది కదా. ఆ తర్వాత 19:10 చదవండి కీర్తనలో. ఎందుకు దేవుని వాక్యం చెప్పినట్టు మనం చేయాలా? ఎవరైనా మనకు చెడు చేస్తా అంటే, అన్యాయం చేస్తా అంటే, నీ పిల్లలకు అన్యాయం చేస్తా అంటే, నీ ఆఫీస్లో నీకు అన్యాయం చేస్తా అంటే నువ్వు చేసేకి వీలు లేదు, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. చదువునేనా? చూసారా, ఎందుకంటే దేవుని వాక్యము, యోబు అన్నాడు దేవుని వాక్యం నేను విడిచిపెట్టును అన్నాడు. కీర్తనకారుడు అన్నాడు, నీ వాక్యం అనుసరిస్తాను, నేను దుష్ట మార్గంలో పోను. ఎందుకంట అవి బంగారు కంటేను చూసారా పిల్లరా, నేను ఏం చెప్తున్నానంటే దినమంతా నీ రొటీన్ లైఫ్లో నువ్వు ఫ్రీగా బ్రతికేది మనం నేర్చుకుంటా ఉన్నాం, హ్యాపీగా బ్రతికే. ఇది లేదనుకో, ఈ పీడ లేదనుకో మీ హృదయాల్లో, మీ మనస్సుల్లో, అదొకటే మనకి ఎప్పుడు ఫేస్ చేసేది. టక్కని ఎవరన్నా ఏదన్నా అనుకో, నన్ను ఇంత మాట అన్నాడే, నాకు విరోధంగా అన్నాడే, లేకుంటే నాకు మా పిల్లలకు ముఖ్యంగా క్రైస్తవులుగా చాలా అటాక్ ఉంటుంది మన మీద, శత్రువు యొక్క అటాక్. మనకు మాటికి తలపులు వస్తాయంటే, మమ్మల్ని వీడు కింద చేస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, మాకు అవమానం చేస్తున్నారు, మాకు పైకి రానియడంలే, వాళ్ళ దగ్గర ఇది ఉంది, మా దగ్గర ఇది లేదు, మాకు ఇట్లా అన్యాయం జరిగింది. ఈ బిజినెస్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు మన మనసులో. అందుకే కీర్తనకారుడు యోబు అంటారు, ఈ స్థితిలో మేము దుష్టుడి మార్గంలో పోము, మేము దేవుని వాక్యాన్ని పట్టుకుంటాం. మేము మా స్వాభిప్రాయం కంటే దేవుని వాక్యం మాకు ముఖ్యము. ఎందుకు దేవుని వాక్యం ముఖ్యమంటే అది చుంటి తేనె దారుల కంటేనూ తేనైంది, అది మేలివి బంగారు కంటేనూ కోరదగినది, అది నన్ను గొప్ప చేయనని రాయబడింది కదా. దాంతో గొప్ప లాభం ఉంది. అంటే తను చెడు చేస్తాను కానీ నేను మేలు చేస్తాను. సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను చెప్తున్నా పిల్లరా, తను నాకు చెడు చేస్తాను, తను చెడు చేయాలని నేను మీకు చెడు చేస్తానంటే ఒక బాగా గుర్తుపెట్టుకుని పోండి. ఈరోజు సాయంకాలం నేను దేవునికి వ్యతిరేకంగా పోతాను, అది దేవునికి అన్యాయం చేస్తాను. అది ఈ బిడ్డ గురించి నేను చెడు తలంచుతా ఉంటే, చెడు చేస్తా అంటే, చెడు జరగాలని కోరుకుంటా ఉంటే నేను యుద్ధం చేస్తానేది ఈ వ్యక్తితో కాదు, దేవునితో. అదేవిధంగా ఈరోజు సాయంకాలము ఎవరన్నా మీతో నాతో చేస్తా అన్నప్పుడు మనం ఏం వ్యవహరించాలంట? వాక్యానుసారం వ్యవహరించాలా. నువ్వు చెడు చేయొద్దు, నువ్వు అన్యాయం చేయొద్దు, నువ్వు గొప్ప వ్యక్తిగా చేయాలని దేవుని కోరిక నిన్ను. అందుకే వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు కూడా నువ్వు చెడు చేయొద్దు, నువ్వు వాక్యంలో నిలబడు. వాక్యం ఎంత నిజమైందంటే పిల్లరా, మీరు కీర్తన 12:6లో ఒక మంచి మాట రాయబడింది. వెండి 7 సార్లు మరుగు పెడితే ఎంత ప్యూర్గా ఉంటుందో వెండి, అంత ప్యూర్ మన దేవుని వాక్యం పిల్లరా. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో అది జరుపుకుంటూ పోతుంది నీ జీవితంలో. వాళ్ళ గురించి నువ్వు భయపడద్దు అమ్మ, వాళ్ళ గురించి నువ్వు భయపడద్దు, వాళ్ళ గురించి చింతపడద్దు. ఆఫీసులో ఇట్లా అన్నారు, కొలీగ్స్ ఇట్లా అన్నారు, నా ఉద్యోగం ఏమవుతుందో, నువ్వు మేలు చేస్తూ ఉండు, నువ్వు నీతిగా పో, నువ్వు అన్యాయం చేయొద్దు, నువ్వు ఎవరి గురించి చెడు చేయకు, ఎవరికి కుట్ర పన్నద్దు, ఎవరిని కింద పడేయద్దు, ఎవరిని చెడ్డ చేయొద్దు నువ్వు. అప్పుడు దేవుని వాక్యంలో ఏం రాబడిందో నీ గురించి, అది దేవుడు చేసే దేవుడు. మీరు బైబుల్ అంతా చూసుకోండి,
జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. ఓకే, మొదటిది మీరు చూసినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం 15 నుంచి 10. 2 విషయాలు మీకు చెప్తాను. మొదటి పాయింట్ ఇది నేను చెప్తాను, ఇది 2 పాయింట్స్ మీకు చెప్తాను నేను చెడు చేయకుంటే ఏమవుతుంది అనేది. మొదటిది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాబడిందంట, అమ్మ చూసారా, మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ పక్కింటి వాళ్ళు కానీ ఏదన్నా మీకు చెడు చేస్తున్నప్పుడు, మీ గురించి చెడ్డ ప్లాన్స్ చేస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏది చేస్తున్నా కూడా ఇక్కడ ఏం రాయబడిందో చూడండి, అదే వాళ్ళకి జరిగేది. నేను చింతపడాల్సిన పనుల, మనం నీతిగా పోతా ఉండాలంతే, మనం మేలు చేసుకుంటూ పోతా ఉండాల. ఎందుకంటే మనము దేవుని వారమే ఉన్నాం. చదువుకున్నాం, ఇప్పుడు 5-6 వాక్యాలు మీరు చదివించాను. వాక్యానుసారంగా చేయాల వాళ్ళతో మనము. ఇప్పుడు దావీదు 119 కీర్తనలు చదువుకున్నాం, యోబు మాటలు చదువుకున్నాం. సో వాళ్ళు ఏం చేసుకుంటున్నారంట, మనకు చెడు చేసే వాళ్ళు, చదువునాను ఏం చేస్తున్నారు, వాడు గుంట 15 నుంచి చదువుతానమ్మా, 7:15. వాడు గుంట తవ్వి దాని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును. చూసారా, వాడు యోచించిన బలాత్కారము, చూసారా, వాడి నడినెత్తి మీదనే అయిపోయిందా. 17 చదువు నేను ఆ తర్వాత. చూసారా పిల్లరా, 15వ అధ్యాయంలో ఎవరి గురించి ఎవరు రాస్తున్నారో మీకు బాగా తెలిసింది అమ్మా. దావీదు రాస్తానేది ఎవరి గురించి రాస్తున్నాడు, తన బెస్ట్ ఫ్రెండ్ సౌలు గురించి రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు, 16వ వాక్యంలో 15వ వాక్యంలో చాలా మంచి మాట రాయండి. ఇది మీరు నాకు గుర్తుండాలి ఆయన. 7వ కీర్తన 7:15లో ఏం రాయబడింది బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. ఎవరన్నా ఇట్లా చేస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట, పిల్లరా, వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. ఎంత లోతు చేసి ఉన్నాడు కదా, మీకు నాకు బాగా తెలుసు ఎంత లోతు చేసి ఉన్నాడు. దావీదుకు విరోధంగా పిల్లరా మీరు చూస్తే సౌలు చాలా లోతు గుంత తవ్వి ఉన్నాడు. ఆ తర్వాత మీరు చూస్తే తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను కదా, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికి వచ్చాను. చూసారా, ఎవరన్నా మీకు చెడు చేస్తూ ఉంటే, మీకు అన్యాయం చేస్తూ ఉంటే, మీ ఫ్యామిలీ గురించి అన్యాయం చేస్తాను, వినండి, మీరు ఊరికే ఆ బంధువులతో కొట్లాడేది, ఆ బంధువుల గురించి ఇంకో బంధువులకి మీరు చెప్పేది, మీ సాక్ష్యం అంతా గబ్బు లేపుకోద్దండి కదమ్మా. ఈరోజు నుంచి స్టాప్ చేద్దాం మనం. ఎంత గొప్ప గ్యారంటీ ఇది చూడండి పిల్లరా. దేవుని వాక్యము లా, ఇది లా, చట్టం. దీనికి ఎవడు మార్చలేడు. ఈ లోకంలో ఉండే చట్టాలు డబ్బులు ఇస్తే మారిపోతాయి కదమ్మా. మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా. దేవుళ్ళో ఒక మంచి మాట రాయబడింది కీర్తనలో 119వ కీర్తనలో 89 ఎవరైనా చదవండి. ఒక మంచి మాట రాయబడింది 119:89. యెహోవా అది మా నిత్యము, ఇది స్టాండర్డ్ లోనైనా ఇది మారదు. సో వినండి, మీ కుటుంబం గురించి ఎవరైనా చెడు చెప్తా ఉంటే, నేను మీకు 2వ పాయింట్లో ఇంకొద్దిగా వివరంగా చెప్తా. ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకుంటా ఉన్నాం, మీరు చెడు చేయకండి. మీ గురించి బ్యాడ్గా ఎవరికైనా ప్రాపగండా చేస్తా అంటే మీరు చేయకండి. బాధ వేస్తుంది. మనం అంతా ఈ ప్రయాణం చేసినాం, నేను చేశా. కానీ దేవుడు ఈ సాయంకాలం ఎందుకు ఇచ్చాడు నాకు తెలియదు. రాత్రి కల్లో నేను ఆ వ్యక్తికి నేను చెప్తున్నా ఈ మాటలు, నువ్వు దేవునికి అన్యాయం చేస్తావన్నావు. సో నేను పిల్లరా, మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, ఎవడు మనకు విరోధంగా రూపించబడిన ఏ విధం ఆయుధం మనకు వర్దిలేదు. అదే అనవసరంగా మనం ఈ బిజినెస్లో పడకూడదు పిల్లరా. వాళ్ళు చెడు చేస్తా అంటే వేరే వాళ్ళ దగ్గరపై ఏడ్చుకునేది, చెప్పుకునేది, ఖర్చుతో వాళ్ళు తుడుస్తారని వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుని మనం ఎంత గలీజ్ చేస్తానని తెలుసా అట్లా చేసి. దేవుని స్టాండర్డ్ లా ఏమో తెలుసా, ఇప్పుడు చదివింది ఆ పాప. స్టాండర్డ్ లా ఏం చదువుకున్నాం, వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంతలో. మీకు తెలుసా పిల్లరా, సౌలు ఎంత లోతు గుంత తవ్వినాడు తెలుసా? ఎంత లోతు గుంత తవ్వినాడో. మొత్తం దేశం యొక్క ఆర్మీ అంతా దావీదుని చంపేదానికి వదిలాడు. తన జీవితం అంతా దానికి బిజీ చేసుకున్నాడు.
నేను చెప్తాను, ఈరోజు క్రైస్తవులు చాలామంది అట్లున్నారు. దినమంతా వాళ్ళ గురించి చెడ్డ ఆలోచన, దినమంతా వాళ్ళ గురించి చెడ్డ మాట్లాడడం, దినమంతా వాళ్ళ గురించి వాళ్ళంటే సరిపోదు వీళ్ళకి. నేను మీకు ఇంకో ఏం చెప్తున్నా, ఎవరి పేరు ఎత్తుకున్నా మీకు మీ ముందర మీరు వాళ్ళని ప్రేమించే స్థితిలో లేకుంటే మీరు కన్నీరు కార్చాల దేవుని ఎదుట. అంటే ఎవరైనా పేరు ఎత్తుకున్నారనుకోండి, మీకు మీరే తీసుకోవాలి పేరు. సరే ఫలానా సపోజ్ పావని నేను చూసినాను అనుకో, పావని అంటే నాకు ఇష్టం ఉండాలి, లోపల ప్రేమగా ఉండాల. అయ్యో ఉండాలి, అయ్యో అంటే ఆయో కాదు, నా యొక్క వ్యక్తి, నా వాళ్ళు అనేటట్లా రాళ్ళ పిల్లలు. ఇప్పుడు మా మిరాకల్ని నేను గుర్తు చేసుకుని ఉంటా, ఏమొస్తుంది నాకు? అమ్మా అయ్యో అంటారా, ఏమంటారు? ప్రేమ వస్తుంది కదా. అట్లా ప్రతి మనిషి గురించి రాళ్ళ నాకు. మీరు చేసుకోరా ఈ టెస్టింగ్? నేను చేసుకుంటాను పిల్లరా, ఖచ్చితంగా చేసుకోవాలా మీరు. ప్రేయర్, అందుకే ప్రేయర్లో టైం గడపాల్సిందే. ప్రేయర్లో పోయిన తర్వాత ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకున్న తర్వాత ఫస్ట్ ఇష్యూ, నేను మీకు కమింగ్ ఫ్రైడే, ఈ ఫ్రైడే కాదు నెక్స్ట్ ఫ్రైడే చెప్తాను మీకు ప్రార్థనలో కొన్ని పాయింట్స్. ఫస్ట్ నువ్వు చేయాల్సిన అమ్మ ఏంటన్నారా మీరు, యూ షుడ్ చెక్ యువర్ హార్ట్. నువ్వు చెప్పాలి, తండ్రి నా ఫస్ట్ నేను క్లియర్ ఉండాలి. ఎక్కడన్నా ఎవరి గురించి అయినా చెడ్డ ఉందా, ఆఫీస్లో కొలీగ్స్ గురించి, లేదంటే చర్చిలో, ఎందుకంటే ఎవరు ఏదో అని అంటారు, అదే మనకు అదే ఉంటుంది. సో బాగా చెక్ చేసుకోవాలి మనం. అందరూ మనతో మంచిగా ఉంటారు, మంచి చేస్తారు అనేది కష్టమే ఈ లోకంలో. నేను చెప్పేది నా జీవితం, నేను అందరితో మంచిగా ఉండొచ్చు కదా, నాకేం పోతుంది, నా జీవితాన్ని నేను పెట్టుకోవచ్చు కదా మంచిగా. అందుకే దేవుడు డిమాండ్ చేసేది మనకు. దేవుడు ఇది డిమాండ్ చేయడు. జాన్ నాతో ఎట్లున్నాడో దేవుడు అన్నాడు, జాన్ నీతో సరిగా లేడు, జాన్ సరిగా చేసుకుంటేనే నీ ప్రార్థన వింటాను అన్నాడు. జాన్కి నాకు సంబంధం లే, దేవునికి నాతో సంబంధం. దేవుడు అంటే నువ్వు ఎట్లున్నావు జాన్తో, నువ్వు ప్రేమిస్తున్నావా, నువ్వు దయ చూపుతానావా, నువ్వు చెడ్డ ఏమని చేస్తున్నావా. సో అందుకే నేను ప్రేయర్లో చెక్ చేసుకున్నప్పుడు అందరిది, అమ్మ ఎట్లుండాలి మోని చాలా దిగులుగా ఉన్నట్లున్నాను, ఏమైంది ఈరోజు? సింధుని చూసినప్పుడు హృదయంలో ఏమనిపిస్తుంది? సో అట్లా చెక్ చేసుకోవాలమ్మా, మీరు క్రాస్ చెక్ చేసుకోవాలా, మంచిగా ఆలోచించాలా. లేదనుకోండి కరెక్ట్ చేసుకోవాలా, దేవునితో ఏడవాలా, ప్రార్థన చేయాలా. చాలామంది చెడ్డగా ఉంటారు మనం, కానీ మన హార్ట్ క్లియర్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూస్తే సౌలు దివా రాత్రులు గబ్బు చేసుకున్నాడు జీవితాన్ని. తవ్వే దాంట్లో పన్నాడు, 24 గంటలు తవ్వాడు, గుంత తవ్వి ఏం చేస్తున్నాడు చెప్పండి లాస్ట్కి? అక్కడ రాసినట్లుగా తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను కదా, పన్నాడు లేదనైనా కదా, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. ఇక్కడ చూస్తే వాడు తలంచిన చెటు వాని నెత్తి మీదికే వచ్చును. వచ్చిందా లేదా అతని నెత్తి మీదికే? సో అందుకని మీరు నేనేం చేయాలా, ఎవరైనా మనకు చెడు చేస్తా అంటే అమ్మ ఏం చేయాలా? యేసుప్రభు ఒక మంచి మాట అన్నాడు, పేతురుతో ఏమన్నాడు? పేతురు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే సస్తాడు. నువ్వు చెడు చేస్తా అంటే, నువ్వు చెడు చేస్తున్నావు అనుకో, నువ్వు మాట్లాడడం మానేస్తావు, నువ్వు చెడు చేస్తున్నావు, నువ్వు వాళ్ళ గురించి బ్యాక్ బైట్ చేస్తున్నావు, నువ్వు చెడు ఆలోచిస్తున్నావు, వాళ్ళ పిల్లలకి చెడు జరగాలని కోరుకుంటున్నావు. నేను చెప్తున్నా, నువ్వు గుంత తవ్వుకుంటున్నావు నీ కోసము, నీ పిల్లల కోసం. ఎస్, అందుకే నీ హృదయం చాలా 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 చిన్న బిడ్డకు ఉన్నట్లు ఉండాలి నీ హృదయంలో. ఎందుకంటే ఎవరన్నా చెడు చేస్తే వాళ్ళ కోసం చేసుకుంటున్నారు, నువ్వు చెడు చేయకూడదు. అర్థమవుతుందా? అందుకే ఏం చేయాలా? బైబిల్లో రాసినట్టుగా లూకా సువార్త 18లో మనం చూస్తాం ప్రార్థన. అక్కడ ప్రార్థనలో ఉండాలి మీరు నేను. ఆ తర్వాత రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి, అక్కడ చదవండి. లూకా సువార్త 18:1-4 వరకు యేసుడు చదివే ప్రార్థన గురించి చెప్పాడు. రోమిలు రాసిన పత్రిక 12:17 నుంచి ఎవరైనా చదవండి. చూసారా, కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. చూసారా పిల్లరా, పగ తీర్చుకుని దేవుని పని. సౌలు అనుకున్నాడు నా పని అని. బైబిల్లో చాలామంది అట్లున్నారు, ఈ లోకంలో చాలామంది అట్లున్నారు పిల్లరా. ఈవెన్ మెడికల్లీ డాక్టర్స్ కూడా చెప్తున్నారు, దీనివల్ల అనేక మంది రోగాలు పాలయ్యారు. నెక్స్ట్ పాయింట్లో నేను చెప్తాను ఏం జరుగుతుందో నువ్వు కోపంతో దినమంతా ఉంటే. ఓకేనా?
సో ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్నాము ఏంటంటే మేలు చెప్పిన చదువునైనా మేలు చేత కీడుని జయించుము. పైన దానిపైన చేయవద్దు. దేవుడు అంటానే ఇది ఇది సెటిల్డ్, ఇది లా. ఆ తర్వాత చూసారా, అన్ని యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండాలి మనం దినమంతా కూడా. నైనా ఎవరి గురించి ఏది లేదు దేవుడు చేయలేంది. నేను చెప్తున్నా, ఎన్ని లక్షలు ఉంటే ఏం ప్రయోజనము? అర్ధ గంట చాలు నువ్వు జీరో అయిపోయేదానికి. అర్ధ గంట నేను చెప్తున్నా మీకంటే అర్థం కావాలని చెప్తున్న ఈ విషయాలు. ఒక చిన్న రోగం చాలు పిల్లరా మనిషిని రోడ్డు మీదకి పడేసేదానికి. నేను అట్లా వాళ్ళని చూసా, మొత్తం ఆస్తులే అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చి ఏదో చిన్న పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, బాగా బతికిన వాళ్ళు. ఈ జీవితం ఎప్పుడు ఏమైందో తెలీదు, కానీ నేను దేవుళ్ళో ఉండి నీతిగా ఉంటే ఖర్జూర వృక్షం వల్ల ఎప్పుడు ఫలిస్తానే ఉంటాం, కానీ చచ్చిపోయేది ఉండదు. సమస్యలు వస్తా ఉంటాయి ఆ జీవితంలో, క్రైస్తవ జీవితంలో. కానీ ఈ యొక్క ఇది ఉంది, అన్యాయము, మోసం చేయడము, ఇంకొకరి గురి గుంటలతో చెడు మాట్లాడడము, చెడ్డ జరగాలని కోరుకోవడము, అన్యాయం జరగాలని కోరుకోవడం, వీళ్ళకి కావాల్సిందే అని కోరుకోవడం. డోంట్ డూ దట్. నువ్వు నీకు అన్యాయం చేసుకుంటున్నావు. నేను అన్నాను ఈ పాపకు కావాల్సిందే, అది కావాల్సిందే వాళ్ళకి అన్నానంటే పిల్లరా అది దేవునికి విరోధమైంది. నేనేం చేసాను, నాకు చేసుకుంటాను ఆ చెడు. ఇప్పుడు కాకపోవచ్చు నాకు చెడు, కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ చెడుని నేను నా నెత్తి మీదకి తెచ్చుకుంటాను. నేను అందుకే చాలా దారాళంగా ఉండాలి, చాలా క్షమించే బుద్ధి ఉండాలా, మంచి మనసు కలిగి జీవించాలా మీరు నేను. ఓకే, ఇక్కడ చూస్తే మీరు ఇంకా తర్వాత ఏముందరైనా అయిపోయిందా? కాబట్టి చూసారా పిల్లరా, నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన చూసారా, మన అట్లా చేస్తే ఏం చేస్తాను, నిప్పులు కుప్పగా పోచును. చూసారా అమ్మ, ఎంత ఉల్టా కదా. మనం ఏమనుకుంటాం, నాకు 2 చెప్తే నేను 10 చెప్పి గబ్బు లేపొస్తానని అంటాం, కానీ అట్లా కాదంట. మనం మేలు చేసినప్పుడు నిప్పులు కుప్పగా పోస్తాను. మనకి ఆత్మీయ లోకంలో ఇదే జరిగేది పిల్లలు. మనం మంచి చేయాలా, మేలు చేయాలా. ఈరోజు ఒక పాప ఫోన్ చేసింది, నాకు ఫోన్ చేసి అడుగుతుంది. ఆ పాప కొద్ది రోజుల క్రితం నాకు చెప్పిండే, ఫలానా ఆమె కోసం ప్రార్థన చేయమని. నేను చేస్తాంలేమా అని కొద్ది కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పి పంపించింది. సో ఆ తర్వాత నేనైతే నాకు నిజం చెప్పాలంటే ఆ రోజే ప్రార్థన చేసాను, మర్చిపోయాను, నాకు తెలియదు కూడా. మళ్ళీ ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరి కోసం ఆమె ఫోన్ చేసింది నాకు, అంకుల్ మనం ప్రార్థన చేసి చచ్చిపోయింది ఆమెని. ఇప్పుడు ఈమెకు బాధ అవుతుందంట, ఈమెకు బాధ అవుతుంది ఆమె చచ్చిపోయింటే. ఎందుకు బాధ అవుతుందంటే మనం ప్రార్థన చేసింటే ఆమె చచ్చిపోయిందని. నేను చెప్పా, నేను చచ్చిపోమని ప్రార్థన చేసినా దేవుడు చంపడామని. చచ్చిపోయి ప్రార్థన బైబిల్లో లేదు, మనం చంపలేమని. ఏదో పాపం టైం వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. ఏదో ఏమంటే కోఇన్సిడెన్స్ అంతే, అది అంతే. ఆమె చాలా బాధ పెట్టేది పాపం. అంటే ఆ ఫ్యామిలీ చాలా బాధ పెట్టేది, చాలా ఇరుకుల్లో పెట్టేసి చాలా ఇబ్బంది పెడతా ఉండేది. సో దేవుడు ఎప్పుడు చంపడు ఎవరిని, అర్థమైందా? పరిస్థితులు అంతే. వాళ్ళు సాతానికి ద్వారం తెరిస్తారు, సాతాను చంపేస్తాడు, చంపే బాధ్యత వాంది. సో ఆ పాపకి నేను అదే సంజాయిస్తానండి, మా నోట్లో మరణం ఎవరి కోసం రాదుమా, అది ప్రార్థనే కాదు. ఎప్పుడు కూడా ఎవరి కోసం ప్రార్థన చేసినా మంచి కోసం ప్రార్థన చేయాలా, మార్పు కోసం ప్రార్థన చేయాలా. తండ్రి నువ్వు కళలో మాట్లాడని చేయొచ్చు, నువ్వు దర్శనంలో మాట్లాడని చేయొచ్చు, ఎదురుపడమని చేయొచ్చు, నువ్వు లిటరల్లీ ఫిజికల్లీ ఆయనతో మాట్లాడమని చేయొచ్చు. చచ్చిపోవాలని ఎవరి గురించి చేయకూడదు. చనిపోవాలని చేసే ప్రార్థన ఈవిల్ స్పిరిట్ ప్రేయర్, అదే మంచి ప్రార్థన కాదు. ఓకే, ఎనీహౌ ఇప్పుడు ఏం చదువుతుంది అమ్మాయి అంటే, పిల్లరా మనము మంచి ఆలోచించాలి వారి గురించి, ఎందుకంటే మేలు చేతనే కీడుని జయిస్తాం. ఓకే, మీరు చూస్తే బైబిల్లో దావీదు గురించి మనం చూసుకున్నాం, మొర్దుకై గురించి చూసుకోండి. మొర్దుకై ఏం చేశాడు? హామాను మొర్దుకై స్టోరీ మీరు చూస్తే, మొర్దుకై చాలా ది బెస్ట్ పర్సన్ ప్లేయర్, చాలా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. ఆ తర్వాత
తన జాబ్ తను చేసుకుని పోయేవాడు. ఎంత మంచి ఎంప్లాయ్ అంటే రాజు యొక్క ప్రాణాన్ని కాపాడినాడు. కానీ ఒకటి ప్రిన్సిపల్ యూదుల దగ్గర ఉంటుంది పిల్లరా, ఈ రోజుకి కానీ అప్పట్లో కూడా ఉండింది. మంచి యూదుల్లో ఏముండదంటే, మేము ఇంకొకరికి అన్యాయం చేయం, చెడు చేయం, అదే సమయంలో మనుషుల మీద మనం ఆధారపడం అనేక ప్రిన్సిపల్ మనకు ఉంది. బైబిల్ అదే చెప్తుంది, మనకు ఉండాలా. ఆడ జరిగింది ఏంటి, హామాన్ అనే వ్యక్తికి అందరూ కొద్దిగా మాలిష్ చేసేవాళ్ళు. ఈ వ్యక్తి ఎట్లంటే, నేను నా ఉద్యోగం నేను చేసుకుంటూ పోతా, నేను ఇంకొకరికి అన్యాయం చేయను, ప్రేమగా ఉంటా, మంచోడు. మొర్దుకేం చెడ్డోడేం కాదు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది మొర్దుకే స్టోరీ చదివితే బహుశా అందరూ నమస్కారం పెడతారు, మొర్దుకే నమస్కారం పెట్టడేమో అనిపిస్తుంది. నాకు అట్లా అనిపించదు. ఎందుకంటే చాలా గ్రాండ్ వ్యక్తి ఇతను. ఎందుకంటే రాజునే కాపాడినాడు. ఎంత జాగ్రత్తగా ఉద్యోగం చేసుకున్నాడు చెప్పండి. సో ఆఫీస్లో కూడా మీరు నేను మొర్దుకేలా ఉండాలి ప్లరా. అంటే ఏంటి, చాలా చోట్ల ఏం జరుగుతుంది, ఆఫీసర్ యొక్క ఫేవర్ పొందుకునే దానికి ఇంకోరిని గబ్బులు చెప్తుంటారు. కింద ఉన్న వాడి నుండి పక్కన ఉన్నాయి, నువ్వు చాలా మంచోడు, వాడు చెడ్డోడు, నీ గురించి ఇట్లానే అట్లానే. అది అట్లా వాళ్ళు ఎప్పుడు సక్సెస్ కాలేరు. టెంపరరీ సక్సెస్ దొరుకుతుంది. మీ బాస్ నిన్ను మెచ్చుకొని నాకు అన్ని విషయాలు చెప్తా అంటాడు, నాకు అన్ని విషయాలు చెప్తా అంది కదమ్మా. అప్పటికప్పుడు ఆమె ఏమైనా నీకు కొద్దిగా ఫేవర్ చేయొచ్చు. కానీ పైనుంచి నువ్వు కింద పడిపోతాను, ఆత్మీయ లోకంలో నీ యొక్క ప్రమోషన్స్ ఆగిపోతాయి, నువ్వు పైకి రాలేవు. తాత్కాలికంగా కొద్దిగా ఫేవర్ దొరకచ్చు నీకు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకున్న ఆఫీస్లోనే ఎక్కడున్నా కష్టపడి పనిచేయాలా, నీతిగా పనిచేయాలా, జీతం ఇస్తున్నారు, మోసం చేయకూడదు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు, దొంగతనం ఇట్లాంటివి ఏం చేయకూడదు. ముఖ్యంగా నీ ప్రమోషన్ ఎక్కడి నుంచి వచ్చేది కదా, కీర్తన 75:6లో రాయబడింది, ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ప్రమోషన్ వచ్చేది ఉత్తర దిక్కు నుంచి. అనిపిస్తుంది నీకు, సాతాను నీ మైండ్లో వేస్తాడు. మొర్దుకై స్టాండర్డ్ లైఫ్. మొర్దుకై అన్నాడు, నేను పోయి పాలిష్ కొట్టాను, నేను పోయి మొర్దుకై దగ్గర హామాన్ దగ్గర ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఇంకోని గబ్బు లేపి నువ్వు పెద్ద ఇది అది అని చెప్పి చేయను, నేను యథార్థంగా ఉంటాను నేను అని ఉండేవాడు. కానీ హామాన్ ఏం చేస్తాడో చెప్పండి, హామాను సౌల్లాగా 24 hours ఇదే ప్లాన్లో ఉన్నాడు. మొర్దుకై అంటేనే సరిపోతుంది అతనికి. మీకు ఎవరైనా అంటే సరిపోకుండా అమ్మా, అప్పుడప్పుడు మీరు పేరు చెప్పుకోవాలా మీరు. అమ్మ అర్థమైందా సిస్టర్? అయినా మీ ప్రిన్సిపల్ పేరు, ఇప్పుడు అనుష ఉందనుకో, వాళ్ళు హెడ్ మాస్టర్ పేరు చెప్పుకోవాలా. ఏం పేరు మీ హెడ్ మాస్టర్ పేరు? సునీత అని 2-3 సార్లు చెప్పుకోవాలా. అన్నప్పుడు నీకు మంచిగా ఉందనుకో మనసులో, ఏమని అర్థము? సో ఆమె ఎట్లాదైనా సరే, ఎందుకంటే నువ్వు దేవుడు చెప్పినట్లు మనం చేయాలా. సో మనం బాధేస్తుంది, బ్యాడ్ ఫీలింగ్స్ వస్తాయి, కోపం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ మనము ప్రార్థనలో, ప్రభు నేను క్షమిస్తాను ఈ వ్యక్తిని, తెలియక ఇవన్నీ చేస్తుంది, ప్రమోషన్ నీ నుంచి వచ్చేది నాకు, సో నువ్వు నన్ను పైకెత్తే దేవుడు అని చెప్పి గర్వంగా మాట్లాడకూడదు. చాలామంది క్రైస్తవులు కొద్దిగా గర్వంగా మాట్లాడే వాళ్ళని కూడా చూశాను నేను, భక్తి వాళ్ళకి, ప్రార్థనా పరుల్లో. కానీ మాట్లాడే విధానం గర్వంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు భక్తిలో ఉన్నానులే, ఎదుటోడితో ఎట్లన్నా మాట్లాడచ్చు, నాకు అంటే చెల్లదు. నువ్వు దయతోనే మాట్లాడాలా, కనికరంతోనే మాట్లాడాలా, ప్రేమతోనే మాట్లాడాలా. వాళ్ళు చెడు చేస్తూ ఉంటారు. ఒకరోజు వస్తుంది, కొద్ది రోజుల తర్వాత 6 నెలలు పట్టచ్చు, కొంతమంది 2 నెలలు పట్టచ్చు, వాళ్ళు మారుతారు. లేదంటే వాళ్ళ స్టోరీ నేను చూసాను నా జీవితంలో, ట్రాన్స్ఫర్ అయినా అవుతుంది వాళ్ళకి, లేకుంటే ఇంకా వేరే చెప్పకూడదు. సో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ నువ్వు నీతిగా ఉండాలి మనం, ఓకేనా? సో అందుకని ఇక్కడ చూస్తే మొర్దుకై హామాన్కి ఎంత రోజు రోజుకి కీడు ఆలోచించి బైబిల్ అంటుంది, ఎన్ని ఫీట్ల ఊరి ఖమ్మం చేయించాడు తెలుసా? ఎట్లా దుర్మార్గుడు చూడండి. ఆయన ఏం చేశాడు, లోతుకు తవ్వాడు. ఎవరు? సౌలు. ఈయన పైకి ఎత్తాడు. ఏది? ఉరి ఖమ్మం. 75 అడుగులు. మనిషి ఎన్ని అడుగులు ఉంటాడు? ఎక్కువ అంటే మొర్దుకై 6 అడుగులు ఉండొచ్చు. కానీ ఈ యొక్క హామాన్ యొక్క కోరిక ఎంత తెలుసా? ఎన్ని రోజులు పట్టింటుంది ఉరి ఖమ్మం చేసేదానికి? చాలా రోజులు పట్టింటుంది. రోజు నిద్ర ఉండదు వీడికి. ఇట్లా చెడ్డల్లో నిద్ర రాదు పిల్లరా, నిద్ర రాదు, మంచి తృప్తి నిద్ర ఉండదు. అదా కీడు చేయాలనుకుంటే, నువ్వు మోసం చేయాలనుకునే వ్యక్తివి, ఇంకోరి గురించి చెడ ఆలోచించే వ్యక్తి, నీకు నిద్ర రాదు. నిద్ర తీయటి నిద్ర కావాలంటే కదమ్మా, తీయటి నిద్ర చూసి పిల్లలు ఎట్లా పడుకుంటారు, నీ తీయగా నిద్ర పడుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఏం ఉండదు వాళ్ళకి,
ధైర్యం ఉంటుంది. ఎవరు చెడు చేసినా చివరికి ఆయనే కదా, నేను బతుకుతానేది ఆయన కోసము, నాకు చెడు జరిగితే ఆయనకి చెడు చేసినట్లు కదా వాళ్ళు. నేను ఎవరికి చెడు చేయను కాబట్టి హ్యాపీగా పండుకుంటాం మనం. ఈ హామానికి నిద్ర వచ్చిండదు. 75 అడుగులు ఏం కళ తెలుసా అవుతుంది. మొర్దుకై ఊరి వేస్తా అంటే ఊరంతా చూస్తా అంటారు. నేను చైర్లో కూర్చొని చూసి వాడిని నవ్వుతా అంటాను, వాడు చచ్చిపోతా అంటాడు ఇట్లా అని కలలు కంటున్నాడు. ఎవరు? హామాన్. ఏం జరిగింది చెప్పండి. దేవుడు నాయనా మీకు ఒక మాట చెప్తున్నా, ప్లీజ్ ఒక మాట అర్థం చేసుకోండి ప్లీజ్. దేవుడు నీ జీవితంలో మన అందరి జీవిత ప్రతి క్షణము ఆయన చూస్తూనే ఉంటాడు. నువ్వు ఏం చేస్తున్నావు. మూర్ఖత్వం ఇది నువ్వు అనుకోవడము ఆయనకి తెలియదు అనుకోవడము. ఆయన మార్చి పడేస్తాడు పరిస్థితుల్ని. నీ ఫేవర్లో అయినా మార్చాడు. నువ్వు చెడ్డగా పోతా అంటే నీకు విరోధంగా మారిపోతా పరిస్థితులు. రాజు హామాన్ అంటే ఎంత ఇష్టం తెలుసా. హామాన్ రాజుకి ప్రియుడు. హామాన్ అంటే అంత ఇష్టం. హామాన్కి ప్రధానమంత్రి చేసినాడు. అసలు హామాన్ లేకుండా బతకలేడు అనిపిస్తుంది రాజు. 4:10 చదవండి. 4:10, 4:7 ఎస్తేరు గ్రంథంలో ఏం రాబడిందో. ఎస్తేరు గ్రంథం 7:10 చదవండి. చదవండి ఏం రాబడిందో. కాగా చూసారా. నేను అడుగుతా, రాజుకి ఎంత ప్రీతి ఉన్నింది తెలుసా హామాన్ అంటే. హామాన్ లేకుంటే దేశమే బాగుపడదనే స్థితిలో ఉండేవాడు. హామాన్ చెప్తే హామాన్ మాటిని యూదులందరినీ నరికిపడేని అన్నాడు దేవుడు, సారీ రాజు. హామాన్ అంటే అంత ఇష్టము. లక్షల మందిని చంపేదానికి హామాను ప్రపోజ్ చేస్తే ఇష్టపడ్డాడు రాజు. హామానికి ప్రధానమంత్రి ఉద్యోగం ఇచ్చాడు. హామాన్ అనుకున్నాడు, నన్ను గుర్రం మీద కూర్చోబెట్టి ఊరేగిస్తాడు, నేను తప్ప ఎవరున్నారు ఇంకా రాజుకి అని ఆ కలలుగన్న వ్యక్తి నిమిషములో ఏమీ చేయలే హామాను రాజుకి. ఇంకా ఏమీ లేదాడా. రాణి పడింటే రాణిని దగ్గర తను మిస్బిహేవ్ చేస్తున్నాడనే తలంపు వచ్చింది అంతే. రాణి చెప్పింది, అయ్యా మమ్మల్ని చంపాలన్నాడు ఇతనని. ఒక్క క్షణంలో దేవుడు హృదయం మార్చేశాడు చూసారా రాజుకి. రాజు అంటాడు, ఎక్కడ వీని ఫస్ట్ ఉరిదిని అంటాడు. సార్ ఇట్లా ఉరికమ్మం ఉందంటారు, ఫస్ట్ వీణ్ణి నాడు తీసిపోయాను. చూడండి ఎంత ఎత్తు ఉరికమ్మం అది, 75 అడుగులు. ఎవరు చూసినారు ఉరికమ్మం మీద? ఊరంతా ఎవరు చూసారు? హామాన్నే మొర్దుకైనా? హామాన్ని. ఎందుకంటే ఎవరు తవ్వుకుంటారో గోయిని, ఎవరు తోతారో వాళ్ళే పడతారు. నేను చెప్తున్నా బిడ్డ, అమ్మా ఈరోజు రాత్రి బతుకున్నాం, పొద్దున్నే ఉంటాము ఉండము. మనం ఉంటాం అనుకోండి, ఎందుకంటే దేవునిలో మన నిరీక్షణ ఉంది. ఎందుకు ఇంకా మనకు ఈ లోకంలో బతికిన రోజు ఊరికే గలీజంతా? ఏం నష్టం వస్తుంది? ఇంకొక 10 రూపాయలు ఎక్కువ పోన్లే, అంటే వాళ్ళకి మంచి జరగనిలే, వీళ్ళకి మంచి 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 జరగని. ఎవరు హృదయం అది? దేవుని హృదయము. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తానంటే, ఈ లోకంలో పిల్లరా నీకు చెడు కీడు అన్యాయం చేయాలంటే ఇట్లా సౌల్ లాంటి వాళ్ళు, మొర్దుకై లాంటి వాళ్ళు ప్రతి క్షణం నీకు కనపడతారు అమ్మ, ప్రతి చోట ఉంటారు. కానీ ఆ మాట చదవ మర్చిపోద్దండి. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసినాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడెను. చూడండి 16, వాడు తలంచిన చేటు వచ్చిందా లేదా? మా హామానికి ఏం చేటు తలంచాడు? మొర్దుకైని ఎక్కేలా 75 ఫీట్ల. ఎవరు ఎక్కారు? సౌలుకి ఒక కోరిక ఉన్నింది, ఒక్క ఈటతో పొడిచి పెట్టాలని. అదే ఈటతో పొడుచుకున్నాడు. చూసారా, సౌలు అనుకున్నాడు వీని శరీరాన్ని నేను గోడ మీద అలగట్టాలని. ఎవరి శరీరాన్ని? దావీదు శరీరాన్ని. కానీ ఎవరి శరీరమే అలగొట్టబడింది చెప్పండి? సౌలుది. కారణం ఏమంటే ఇక్కడ రాశారు, వాళ్ళు తలంచిన చేటు వాని నెత్తిమిదికి వచ్చును. అమ్మా వినండి, పైన చూడండి. నువ్వు ఎవరికన్నా చెడు తలస్తా ఉంటాయి బిడ్డ, వింటానావా సిస్టర్? వింటానా కదా నాయన? బ్రదర్స్, నువ్వు ఎవరికన్నా బ్యాడ్ నువ్వు తలుస్తా అంటే ఈ పాపకి, ఈ కుటుంబానికి ఆ అప్పకి అట్లా జరగాలని ప్లీజ్ మానుకోండి. అది ప్లీజ్ మానుకోండి. రాకూడదు మనలో. ఈ పాపకి ఇది చేయాలా, ఆ పిల్లోనికి. ఈవెన్ చర్చిలో క్రైస్తవ సంఘాలు చాలా కుటుంబాల్లో నేను చూసాను. ఇది దేవుని కృపను మా సంఘం కనపలే. అప్పుడప్పుడు లేస్తా ఉంటాయి కోరికలు, చేయకండి అయినా చాలా చెడు. ముఖ్యంగా నేను పాస్టర్ అని కాదు నీకు చెప్తాను, ఇది సేవకులకి విరోధంగా ఏ చెడు చేయకండి.
మీకు తెలియకుంటే ఆ వ్యక్తి ఎందుకు అట్లా డీల్ చేస్తున్నాడు, ఈ పాపతో డీల్ చేస్తా, ఆ పాపతో డీల్ చేస్తా, రకరకాలు నేను పని చేస్తూ ఉంటాను. మీకు అర్థం కాకుంటే అడిగి తెలుసుకోండి, రిక్వెస్ట్ చేసుకోండి. కానీ చెడు చెప్పకండి, ఆడపోయి చెడు చేయకండి, చెడు చెప్పొద్దండి. ఇక్కడ ఏం రాయబడిందో ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చా మీకు. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీద పడెను. సో అందుకనే వాళ్ళిద్దరు చూడండి ఎట్లా చనిపోయారు ఇద్దరు. వారు తలంచింది వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది. యేసయ్య మనకు పెద్ద ఎగ్జాంపుల్. యేసుప్రభు ఎట్లుండేవాడు, ఎంత క్లీన్ అండ్ నీట్ అండ్ క్లీన్ లైఫ్ చూడండి. ఆయనకి చేసిన చెడు మనకు చేస్తారు ఎవరన్నా? 24 గంటలు. కానీ మనసులో ఎవరి గురించి కూడా తలంపే ఉండేది కాదు. ఇస్కరియోతు గురించి కూడా తలంపు ఉండేది తెలుసు ఆయనకి బాగా. ఎవరి గురించి చెడు చెప్పేవాడు కోరుకోలేదు ఇస్కరియోతు గురించి చెడు జరగాలని. మీకు ఎప్పుడు చెప్పలేనండి ఇస్కరియోతు హిస్టరీ, నాకు టైం దొరకలేదు. అసలు ఆయన టెర్రరిస్ట్ తెలుసా మీకు? ఎవరు? జూడస్ ఇస్కరియోతు హీ వాజ్ ఎ టెర్రరిస్ట్ యాక్చువల్గా. అవును, బరబ్బా, ఇస్కరియోతు, ఇంకా కొంతమంది వీళ్ళంతా టెర్రరిస్టులు. వీళ్ళు రోమా రాజ్యానికి విరోధంగా యేసుప్రభు తెలిసే ఎన్నుకున్నారు ఇస్కరియోతు దాన్ని శిష్యుడుగా. అందుకే మాటికి కిరీటం చేసుకుని పోయేవాడు. ఎవరు? ఇస్కరియోతు. అంటే కిరీటం తయారు చేసుకుని పోయి యేసుప్రభు మీద నెత్తి మీద పెట్టేపోయాడు. యేసుప్రభు అన్నాడు, పక్కన వద్దు, నాకు ఇట్లాంటివన్నీ నచ్చవని కదా. రొట్టెలు చేసినప్పుడు ఏం చేశాడు? కిరీటం తీసుకుని పోయినాడు. గుళ్ళో కొడతా ఉంటే, పక్షులన్నీ పడేస్తా అంటే, పశువుల్ని దొబ్బుతా అంటే యూదా ఏం చేశాడు? ఇదిరా మాకు కావాల్సింది, యేసుప్రభు మనోడు, ఉగ్రవాది మనలాగా అని చెప్పి ఆడ కిరీటం తీసిపోతాడు. మీరు హిస్టరీ చదివితే ఈ బరబ్బా, ఇస్కరియోతు, ఇంకో కొంతమంది ఉన్నారు, నాకు పేర్లు మర్చిపోతాను. వీళ్ళంతా అట్ల వాళ్ళతో ఉన్నాడు యేసుప్రభు, అట్ల వాళ్ళని ఎన్నుకున్నాడు. అందుకే ఇస్కరియోతుతో ప్రతి క్షణం నా రాజ్యం అది కాదు నాయన, నేను చెడు చేయను, చెడు మాట్లాడను, చెడు ఊహించను, చెడు తలంచును. ఈవెన్ హిస్టరీ ఏం చెప్తుందంటే బరబ్బాతో చెప్పాడంట. బరబ్బా ఒకసారి ఇస్కరియోతు జూడస్ తీసుకెళ్ళాడు యేసుప్రభు దగ్గరికి బరబ్బాని. మీరు కరుణామణి సినిమా చూస్తే ఈ బిట్టు ఆ సినిమాలో పెట్టినాడు ఆయన, కరుణామణి సినిమాలో. నేను అప్పుడు చదివినప్పుడు, నేను ఆ బిట్ చూసినప్పుడు బరబ్బాని తీసుకెళ్తాడు ఇస్కరియోతు యేసుప్రభు దగ్గరికి. వాళ్ళ ముగ్గురి మధ్య మీటింగ్ జరుగుతుంది. నేను చదివినప్పుడు, నేను సినిమా చూసినప్పుడు, కరుణామణి సినిమా చూసినప్పుడు, ఈ బిట్టు బైబిల్లో లేనిది పెట్టినారు, వీళ్ళు క్రియేట్ చేసినారులే అనుకున్నా. కానీ వాళ్ళు హిస్టరీ చదివి పెట్టారు. అది ఎవరు డైరెక్టర్ కానీ మొత్తానికి కానీ హిస్టరీ చదివి పెట్టారు. అది రియల్ జరిగింది అదే. అప్పుడు బరబ్బాతో అంటాడు, నీకోసం ప్రాణం ఇస్తాను కానీ నేను నీ మార్గంలో నేను రాను, నేను ఆ రాజును కాదు, నువ్వు కోరుకున్న రాజును కాదు. వీళ్ళు టెర్రరిస్ట్ చాలా ఎంటబడ్డారు యేసుప్రభుకి. నువ్వు ఒక్కసారి మాకు హెల్ప్ చేయి, మేము ఈ రోమా సామ్రాజ్యాన్ని కింద పడేసి మనం ఇండిపెండెంట్ అయిపోయి మన యొక్క దేశాన్ని స్వతంత్రం చేసుకున్నాం. యేసుప్రభు అన్నాడు, అందుకు కాదు వచ్చినదని. అందుకే ఇస్కరియోతు బరబ్బాని లాస్ట్లో విడిపించింది యేసుప్రభు. సో నా పాయింట్ ఏమంటే పిల్లరా, సో మీరు నేను యేసుప్రభు పాలసీలో ఉన్నప్పుడే చివరికి ఎంత నష్టం చేసినా యేసుప్రభుకి, ఆయనకి ఏ నష్టం జరగలే. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామంగా చేయదు. రెండవది, ఫస్ట్ పాయింట్ ఇది, మీకు కీడు చేసినా చెడు చేసినా మీరు నేను కీడు చేయకూడదు. ఎందుకంటే కీడు చేస్తానే వాళ్ళు చెడు చేస్తా ఎవరి కోసం చేసుకుంటున్నారు? సౌలు ఎవరి కోసం చేసుకున్నాడు? తన కోసం. హామాను ఎవరి కోసం చేసుకున్నాడు? తన కోసం. నీ బంధువులు, నీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, మీ కొలీగ్ కావచ్చు, మీ ఆఫీసర్ కావచ్చు, నీతో పాటు పనిచేసే వ్యక్తి కావచ్చు. డోంట్ వరీ, చేయనియండి చేసేవాళ్ళు, నువ్వు చేయకు, కానీ నువ్వు మేలు చేయి, న్యాయం చేయి. ఏదైనా ఉంటే ప్రాపర్గా మాట్లాడుకోవచ్చు. ఏదైనా మీ కొలీగ్ సరిగా చేయకుంటే ప్రాపర్గా మాట్లాడి దేవుని చేతిలో పెట్టండి. యేసుప్రభు ఏమంటున్నాడు? ఆయన చేతిలో పెట్టేసేవాడంట. రెండో పాయింట్ చెప్పి ముగిస్తాను నేను తొందరగా. మీరు చూస్తే పిల్లరా, ఎందుకు మీకు ఇతరులు కీడు చేయాలని కోరుకుంటారు, చెడు చేస్తున్నారు, మీ గురించి చెడ్డ మాట్లాడుతున్నారు, మిమ్మల్ని త్రొక్కేయాలని చూస్తున్నారు, మీ పిల్లల్ని పైకి రానికుండా చేస్తున్నారు, లేకుంటే మీ బంధువుల్లో మీ గురించి మీ పిల్లలు అంటే సరిపోయిన వాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఎందుకు అది? సెకండ్ పాయింట్ ఏమంటే బాగా గుర్తుపెట్టుకోండి, వినండి, జాగ్రత్తగా వినండి. సాతాన్ ఏం చేశారంటే నాయన వింటానారా, వీళ్ళని వాడుకుంటాడు చెడు చేసేదాన్ని. నీకు ఎందుకో తెలుసా? నీకు ప్రవోక్ చేయడానికి, నిన్ను
రోషం చెప్పాను అంటారు ఆ టైపు. నీకు కోపం తెచ్చేదానికి, నీకు రెచ్చగొట్టేదానికి, నీకు నీకు నువ్వు కీడు చేసేటట్లు వాడు వాళ్ళ ద్వారా రెచ్చగొడతాను. సెకండ్ పాయింట్ ఇది నాదే. జాగ్రత్తగా నేను ముందర చూడండి. ఎందుకంటే నువ్వు ద్వారం తెరచాలి కాబట్టి వాడికి, నీ దగ్గర వచ్చేదానికి నువ్వు ద్వారం తెరవబడాలి కాబట్టి. లేదంటే వాడు రాలేడు నీ జీవితంలోకి. అమ్మ అర్థమవుతుంది నేను ఏం చెప్పాను? హలో. అందుకే బైబిల్ అంటుంది మనం పోరాడున్నది రక్తమాంసంతో కాదు. ఎవరన్నా నీకు ప్రొవోక్ చేస్తా అంటే, నీ గురించి చెడు చెప్తా అంటే నువ్వు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎందుకు సైటన్ వాళ్ళకి ప్రొవోక్ చేశాడంటే, రెచ్చగొడతాడంటే, వినాలి ముందర చూడండి. ఎందుకంటే పిల్లరా వాళ్ళ ద్వారా నువ్వు వాళ్ళ ద్వారా, ఆ వ్యక్తి ద్వారా, అలాంటి ఆ ఫ్యామిలీ ద్వారా, ఆ రిలేటివ్స్ ద్వారా నువ్వు డిమన్ స్పిరిట్స్కి ద్వారం తెరవాలని నీ లైఫ్లో. ఈవెన్ ఫ్యామిలీలో భర్త భార్యల మధ్య చాలామంది భార్య భర్తలు కొట్లాడుకుంటా అంటారు. తెలుసా నీకేం చేస్తున్నావు? నువ్వు నీ భార్య మీద కోప్పడతా అన్నప్పుడు నువ్వు అనుకుంటాను నా భార్య తప్పు చేసింది కాబట్టి నేను కోప్పడతానని. కాదు, నువ్వు యాంగర్ స్పిరిట్కి స్థలం ఇస్తున్నావు. నీ స్పిరిట్లో, నీ జీవితంలోకి కోపపు ఆత్మకి ద్వారం తెరుస్తున్నావు. నీ భార్యతో నువ్వు కొట్లాడుతా అంటే. ఇప్పుడు మీరు జలసీకి, ఇప్పుడు ఎవరికన్నా చూసి మీరు కుళ్ళుకుంటారనుకో, ఆమె అన్నా, ఆమె బట్టలన్నా, ఆమె పిల్లలన్నా, వాళ్ళ పిల్లలంటే నీకు సరిపోదు అనుకో, నువ్వు జలసీ స్పిరిట్కి ద్వారం తెరుస్తున్నావు. జలసీ స్పిరిట్ నీలో వచ్చి నేను డిస్ట్రాయ్ చేస్తుంది. అదే ఇవన్నీ స్పిరిట్స్ మీకు తెలుసా? ఈ యొక్క అందుకే రోమిల్ రాసిన పత్రిక 8:5 ఒక మంచి మాట రాబడి చదవండి, మళ్ళీ నేను వివరిస్తాను. రోమిల్ రాసిన పత్రిక 8:5. చదువు. శరీరానుసారులు చూసారా? ఆత్మ విషయం మీద మనం, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద. ఆత్మ అంటే వాక్యము, శరీరానుసారులు అంటే పిల్లరా ఈ యొక్క శరీర కోరికలు. తెలుసు కదా మీకు ఏమేమి ఉన్నాయో? క్రోధము, కుళ్ళు, అసహ్యం, ద్వేష, ఇవన్నీ. మీకు తెలుసా ఇవన్నీ ఈవిల్ స్పిరిట్స్. ఇవి అంటే ఈవిల్ స్పిరిట్స్. ఒక్కొక్క స్పిరిట్కి ఒక్కొక్క పని ఉంది పిల్లరా. నిన్న వారం ఫ్రైడే కూడా చెప్పాను మీకు నేను. హలో, పైథాన్ గురించి. పైథాన్ స్పిరిట్ ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకోకుండా చేస్తుంది నేను. ఓకేనా? యాంగర్ స్పిరిట్ ఉంది, జలసీ స్పిరిట్ ఉంది. అందుకే యాకోబు ఏం రాశాడు అక్కడ? చదవండి 3:14 ఏం రాశాడు? యాకోబు 3:14. యాకోబు గ్రంథం 3:14. జాగ్రత్త వినండి. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ చూసారైనా మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడద్దు, సత్యమునకు అబద్ధం ఆడద్దు. చూసారా? ఈ జ్ఞానము అంటే ఏ జ్ఞానము? ఈ కుళ్ళు, క్రోధము, కుచితము, అసూయ, ద్వేషము, కలహము, కాముకత్వము, పోర్నోగ్రఫీ చూడడము, బ్యాడ్ ఐస్తో చూడడము, ఊహించుకోవడము, బ్యాడ్ ఇమాజినేషన్ చేయడము, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంట నాయనా? పైనుంచి రాలా, దేవుడి నుంచి రాలా. ఇది కాగా భూ సంబంధమైనది. చూసారా? హలో, దయ్యాల జ్ఞానం ఇది. అంటే దయ్యాలు చెప్తా నీకు కోప్పడు ఆ పాప మీద, కోప్పడు మీ డాడీ మీద, అరుసు నీ భార్యని, చిట్టు చెడ్డ మాటలు. అంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి మీద కుళ్ళు పెట్టుకో. ఇవన్నీ ఈవిల్ స్పిరిట్. అది యు ఆర్ అలవింగ్ డిమోనిక్ స్పిరిట్. నువ్వు మాట్లాడకుండా ముఖం తిప్పుకొని పోతున్నావు. యు ఆర్ అలవింగ్ ఈవిల్ స్పిరిట్. ఎవరి జ్ఞానం అది? అంటే ఏం దయాల జ్ఞానం అంటే నీకు ఈవిల్ స్పిరిట్ చెప్తా ఉంది ఆ పని చేయమని నువ్వు చేస్తున్నావు. అందుకే సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇతరులు నీ మీద కోప్పడేది, కుళ్ళుకుండేది, ద్వేషించేది, నీకు చెడు చేస్తారంటే
ఒకటి నువ్వు చేయకూడదు అనేది ఫస్ట్ పాయింట్ నేర్చుకో. ఇప్పుడు సెకండ్, నువ్వు ఈవిల్ స్పిరిట్స్కి ద్వారం తెరచాలని సాతాను ఎదుటితో నీకు ప్రవోక్ చేశాడు. అందుకే యేసుప్రభుని ప్రవోక్ చేసేవాడు, మత గురువు ప్రవోక్ చేసేవారు. యేసుప్రభు ఒక మాట ఎప్పుడు అనేవాడు, సాతానుకు కావాల్సింది నా దగ్గర ఏది లేదు అని. యోహాను సువార్త 14:30 చదివితే అక్కడ అంటాడు, వాడికి కావాల్సింది నా దగ్గర లేదు. అందుకేనైనా నువ్వు కోప్పడతా అంటే, నైనా ఇంటానో సింధు, కోప్పడతా అంటే ఎవరికి అలౌ చేస్తానా? నువ్వు ఈవిల్ స్పిరిట్కి అలౌ చేస్తాను. అందుకే శరీర కార్యాలు ఏమేమి ఉన్నాయి? క్రోధము, కోపము, మత్సరము. ఈవెన్ నువ్వు పోనోగ్రఫీ చూస్తున్నావు అనుకో, నువ్వు ఈ స్పిరిట్ అదే. అవే ఈ స్పిరిట్ ఏంటి? ప్రేమ, దయ, కనికరము, జాలి, ఇవన్నీ ఆత్మల పిల్లరా. హోలీ స్పిరిట్, 7 స్పిరిట్స్కి నువ్వు అలో చేస్తున్నావు. నువ్వు ఫలాల్ని అలో చేసినప్పుడు. అంటే ఈ పాప ఇప్పుడు ఎవరైనా తిడతాననుకున్నాను, నేను తిట్టకుండా, చెడు చేయకుండా, అన్యాయం చేయకుండా నేను ఏం చేస్తానా? ఎవరిని అలో చేస్తానా? పరిశుద్ధాత్మని అలో చేస్తున్నా నేను. నువ్వు అది కాకుండా నీకు చెడు చేసింది కదా, నీకు తిట్టింది కదా, నీ గురించి అన్యాయంగా మాట్లాడింది కదా, నీకు మోసం చేసినారు కదా అని నువ్వు ఏ దాంట్లో ఇన్వాల్వ్ అయినా నువ్వు ఈవిల్ స్పిరిట్స్కి అవకాశం ఇచ్చినోడవుతావు. అందుకే మనకు పర్మిషన్ లేదు ఈవిల్ స్పిరిట్స్కి మన జీవితంలో అనుమతించేదానికి. అందుకే మనం ఇన్వాల్వే కాకూడదు ఏ దాంట్లో? డీడ్స్ ఆఫ్ ఫ్లెష్. శరీర ఏం చేస్తాయి? ఏం తెస్తాయి? మరణం. మరణం తెస్తాయి. ఆడ చూసుకున్న 3:16 చదువు. నేను 3:16 యాకోబు గ్రంథము ఇప్పుడు చదివితే మీరు. ఏలైనగా చూసారా, మత్సరము వివాదం ఎక్కడుండును? అక్కడ అల్లరియు ప్రతి నీచకారం. వానికి ఏం కావాలా? అల్లరి కావాలా నీ ఇంట్లో? ప్రతి నీచకారం నీ ఇంట్లో జరగాల. రోగాలు రాళ్ళ నీ ఇంట్లో. నీచకారం ఏమైందమ్మా? ఫైనాన్షియలీ నువ్వు డౌన్ అయిపోవాలా, ప్రాబ్లమ్స్ రావాలా నీకు. సో అందుకనే పిల్లరా, ఈ 2 పాయింట్స్ మీరు నేను గుర్తుపెట్టుకో. ఒకటి, చెడు చేస్తాను, అన్యాయం చేస్తాను. మనం చెడు అన్యాయము చేయకూడదు, చేయకూడదు, చేయకూడదు. మరి ఎట్లా సార్ అంటే, ఖచ్చితంగా దేవుని సన్నిధి. అందుకే ప్రార్థన జీవితం కలిగి ఉంటాం, ప్రామిసెస్ క్లెయిమ్ చేస్తున్నాం. నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. అల్టిమేట్లీ విక్టరీ ఎవరిది? మీది, నాదే పిల్లరా. అర్థమైందా మీకు? దావీదు గెలిచాడు, మొర్దుకై గెలిచాడు. మొర్దుకై స్థానాన్ని, హామాను స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? మొర్దుకైకి ఇచ్చాడు. ఓకే, స్పిరిట్స్. రెండో పాయింట్, స్పిరిట్స్ని అలో చేయకూడదు. ఈ విక్టోరియస్ పీపుల్ అంతా, సపోజ్ యోసేపు అనుకోండి. యోసేపు అడల్టరీ స్పిరిట్ని అలో చేయలేదు. ఆమె ద్వారా అడల్టరీ స్పిరిట్ వచ్చింది. యాంగర్ స్పిరిట్ని అలో చేయలేదు యోసేపు. ఎవరి ద్వారా యాంగర్ వచ్చింది? వాళ్ళ బ్రదర్స్ ద్వారా కదా. లేకుంటే వాళ్ళ అన్నదమ్ములు తిరిగి వచ్చినప్పుడు ధాన్యం తీసుకునేదానికి యోసేపు ఆ 11 మంది తలలు తెగ్గొట్టిన రాజు ఏమనేవాడు కాదు. రాజు ఏమన్నాడు? ప్రధానమంత్రి ఆయన, ఏదన్నా ఇరికించుకుని చంపించచ్చు కదా. కానీ యాంగర్ స్పిరిట్కి అలో చేయలే. జెలసీ స్పిరిట్ లేదు యోసేపులో. ఈ ఈవిల్ స్పిరిట్స్ ఉంటే నువ్వు ఎక్కడ పోలేవు? పైకి పోలేవు నాయన. నీలో జీవం ఉండదు, మరణం ఉంటుంది. అందుకే శరీరానుసారమైన జీవితము మరణం తెస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నా భర్తకి ఇట్లా కోప్పడతానా, నేను రైట్ అని. నువ్వు రైట్ కానే కాదు. దేవుడు ఒకసారి రాంగ్ అయిన తర్వాత నీకోసం మార్చుకోడు ఆయన మనసు. నువ్వు కోపంలో, క్రోధములో, ద్వేషంలో, అసూయలో ఉండి ఈ శరీర కార్యాల్లో ఉన్నావు అనుకో, నువ్వు ఎంతనా రైట్ అనుకుంటా ఉండొచ్చు, నువ్వు రాంగ్లో ఉన్నావు. సాతాను నీకు అబద్ధం చెప్తానాడు, నువ్వు కరెక్ట్లే, అతను అట్లా కాబట్టి నువ్వు అట్లా చేస్తాను, ఆమె అట్లా కాబట్టి నువ్వు అట్లా చేస్తాను. బైబుల్ మారదు, ఇట్స్ సెటిల్డ్. నేను చేయాల్సింది ఏమంటే, ఆయన వాక్యాన్ని ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆయన వాక్యం జుంటి తేనె దారుల కంటే తీయనిది, ఆయన మేలిమి బంగారు కంటేను కోరదగినది కదా. ఆ తర్వాత మనం చూసుకున్నాం, యోబు ఒక మంచి మాట అన్నాడయా, నేను మాత్రము 23 కదా, మంచి మాట అది, 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను చదువునైనా చూసారా, ఆయన పెదవుల. అందుకే నీ ఫ్యామిలీ ఎట్లుందిరా, నీ పిల్లలు ఎట్లున్నారు, నీ ఫైనాన్స్ అట్లుంది, నీ యొక్క హెల్త్ అట్లుంది. దయతో తప్పుగా అనుకోద్దని నేను ఎందుకు చెప్తానంటే, నేను చెప్పుకుంటే ఎవరు చెప్తారు మీకు? మోసం చేసి దాచిపెట్టకూడదు మీకు ఏది కూడా.
మనం ఇట్లాంటివన్నీ చేసే మనం పాడు చేసుకుంటూ ఉంటాం. ఫైనాన్సెస్ పాడు చేసుకుంటాం, హెల్త్ని రిలేషన్స్ పాడు చేసుకుంటూ ఉంటాం. అనవసరంగా ఎందుకు ఇవన్నీ? సో ఈ 2 పాయింట్స్ విన్నాం. వద్దు, ప్రేమగా బ్రతకండి. అర్థమైందా? మనం దేవుని బిడ్డలం కాబట్టి, ప్రభు బిడ్డలం కాబట్టి, మనకు ఎవరన్నా తిట్టి చేసాడు మనం భరించాలా? ఎందుకు చెప్పండి? మనకు తెలుసు ఒక రోజు నన్ను హెచ్చిస్తాడు దేవుడు. మధ్యాహ్నపు సూర్యుల్లా నా నీతిని వర్ధిల్ల చేస్తాడు ఆయన. మధ్యాహ్నం సూర్యుడు తెలుసా? 12 గంటలకు సూర్యుడు ఆడుంటాడు, మధ్యలో ఉంటాడు, అందరి మీద ప్రకాశిస్తా అంటాడు. దేవుడు దాంతో కంపేర్ చేస్తాడు. నువ్వు నా వాక్యానుసారం నడుచు. సంవత్సరం పట్టిందా? నీకు అవమానమా? నీకు బంధువులు మాట్లాడడం లేదా? నువ్వంటే నీచంగా చూస్తానారా? నువ్వు మాత్రం నీట్గా ఉండు. ఒకరోజు వస్తుంది, మధ్యాహ్నపు సూర్యుడు వలె నీ నీతిని నేను ప్రజ్వలింపజేస్తానంటాడు. అప్పుడు వాళ్ళు ఏడుస్తారు నిన్ను బట్టి. కానీ ఇంకోటి చెప్తున్నా ముగించే ముందు, ఈ మధ్యలో కట్ చేయండి. ఈ మధ్యలో ఈవిల్ స్పిరిట్స్కి, నేను వింటానారా సిస్టర్? వినండి. ఈ సెకండ్ పాయింట్లో ఈవిల్ స్పిరిట్స్కి నువ్వు అవకాశం లేదు. కోపానికి అవకాశం ఇవ్వను. ఆయన తిడతానని నన్ను, నువ్వు కోప్పడవు. కొద్దిగా ఇబ్బంది, కానీ నీకు తెలిసి ఇది స్పిరిట్, నేను అలో చేయను నా జీవితం, జలసి అలో చేయను. కానీ అప్పుడు ఏం చేస్తాను తెలుసా? నువ్వు హోలీ స్పిరిట్కి అలో చేస్తాను. నేను చెప్తున్నా, నీకు టైం పడుతుందేమో, కానీ ఈ లైఫ్లో నీకు ప్రాబ్లం అనిపించవచ్చు, కష్టం అనిపించచ్చు. నేను వింటానారా? కానీ నువ్వు అట్లా ఉన్నావు అనుకో, నీలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి, గిఫ్ట్స్ ఆపరేట్ అవుతాయి, హోలీ స్పిరిట్ ఆ పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. నిన్న రాత్రి నేను ఏదో ఒక వీడియో విని, రాత్రి ప్రార్థన మీకు చెప్పకూడదు అనుకున్నాను. నేను ఇది రాత్రి నేను చాలాసేపు ప్రార్థన చేశా గిఫ్ట్స్ గురించి, నా కోసం, చర్చిలో అందరి కోసము. వద్దులే, నేను చెప్పనేది మీకు, చెప్పకూడదని. ఓకే, రాత్రి నాకు ఏం జరిగిందో కల్లో నేను చెప్పను మీకు, ఎందుకంటే నేను చెప్పకూడదు అనుకున్న పొద్దు నుంచి. ఎవరు ఈమె కూడా చెప్పలే నేను. సరే, ఇప్పుడు కూడా చెప్పొద్దనే వస్తాను. అది జరిగినప్పుడు చెప్తాను మీకు నేను. ఏనో, సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నువ్వు ఈవిల్ స్పిరిట్ని అలో చేయకుంటే ఆటోమేటిక్లీ ఏ స్పిరిట్ని అలో చేస్తున్నావు? హోలీ స్పిరిట్. ఎక్కడ ప్రేమ, కనికరము, జాలి, దయ ఉందో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నిన్ను ఎంత హెచ్చిస్తాడు తెలుసా? ఏంటి మధ్యాహ్నం సూర్యులో హెచ్చించడం అంటే? చెప్పండి, చెప్తాం. అమ్మా, ఏంటి మధ్యాహ్నం సూర్యులో హెచ్చించడం అంటే? ఇప్పుడు మీ బంధువులంతా అవమానం చేస్తున్నారు, నిన్ను చెత్తగా చూస్తున్నారు, అసలు ఎక్కడికి పిలిచారు నిన్ను, నువ్వు అసలు రానే రాద్దంటారు, నిన్ను ఒక చాలా ఆఫ్టర్గా చూస్తున్నాడు. నేను చెప్తున్నా మీకు, నేను ముందర చూడండి, ఒక చిన్న మీకు మంచి ఓకే, మీకు దేవుడు వాక్యం ఇచ్చాడనుకోండి, ప్రీచింగ్ గిఫ్ట్ ఇచ్చాడనుకోండి, మీకు ఈ ఈ ఈ ఈ జంక్చర్లో, ఈ మధ్యలో, ఈ సమస్యల్లో ఏమని చెప్పండి? లక్షల మంది దేవుడు మీ ముందర కూర్చోబెడతాడు. సూర్యుడిలా నువ్వు ప్రకాశిస్తున్నావు లేదా? ఆ బంధువులంతా ఏం చేస్తారు? అప్పుడు వచ్చేటట్లా చేస్తాడు. చిన్న మీకు హీలింగ్ గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఏడుంటారు మీరు? పొద్దున అమెరికా, మధ్యాహ్నం లండనే. కావాలా జీవితము? కావాలంటే ఈడ నలగాల మీరు. ఏడా? ఇప్పుడు చెప్పారే 2 విషయాలు, కీడు, క్రోధము, కుచితము, అసూయ, ద్వేషం. ఇది ఉండకూడదు. ఇది డిమోనిక్ నాలెడ్జ్. ఇది పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు. ఇది లోక జ్ఞానం, దయ్యాల జ్ఞానం. అందుకే ఎంత చెడు చేస్తానో ఎవరన్నా మీరు మేలు చేయండి, మంచి చేయండి. ఈ ఎవరు మనల్ని ఒత్తేది లేదు. నేను ఈ ఊళ్ళో ప్రపంచం ఎవరి చేత కాదు. అరే రాజు చేతే కాలే ఆ ముర్దుకైనా ఒత్తేదానికి అయిందా? ముర్దుకై గేట్ కీపర్ రా నాయనా. నీ మాదిరి నా మాదిరి అట్లా కూడా కాదు పాపము. గేట్ కీపర్ ఏమో సెక్యూరిటీ గార్డ్కి ఏముంటుంది చెప్పండి? సెక్యూరిటీ గార్డ్ ఆడ, రాజు ఆడ, సెక్యూరిటీ గార్డ్ ఆడ, ప్రధానమంత్రి ఆడ. కానీ సెక్యూరిటీ గార్డ్ దేవునికి భయపడతాడు. దావీదు చూసుకోండి, సౌలు రాజు, దావీదు ఒక గొర్రెల కాపరి. చూడండి, దినాలు గడిచే కొద్దీ వాళ్ళు ఏం చేశారు? యోసేపు ఎవరు? లేబర్, అతను జస్ట్ లైక్ దాసుడు. ఇన్ని సాక్ష్యాలు మన ముందర ఉన్నాయి. చెప్పండి, ఎందుకు మన కుళ్ళు, క్రోధము, కుచితము, అసూయ, ద్వేషం? ఎందుకు భార్య అంటే నీకు యాంగర్ స్పిరిట్? ఎందుకు భార్యకు విరోధంగా జలసీ స్పిరిట్? ఎందుకు అత్తమామలంటే జలసీ స్పిరిట్? కొంతమంది నేను ఏంటంటాను, మాట్లాడరు వాళ్ళు అత్తమామతో, చెప్పకూడదు కానీ పేర్లు, నేను భయంకరమైన వాళ్ళు. ఏం సాధిస్తావు నువ్వు? ఇప్పుడు ఈ వ్యక్తితో మాట్లాడకుండా ఉన్నాను, ఏం సాధిస్తావు? ఎస్, ఈ వ్యక్తి మంచోళ్ళండి, ఈ వ్యక్తి చెడు, నేను చెడు చేయను అతనికి,
నేను మంచిగా కోరుకుంటా. దూరం ఉండాలి నేను కొద్దిగా, అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాలు దూరం ఉండాలా. అర్థమవుతుందా? కానీ ఆ వ్యక్తి గురించి చెడు చెప్పి, అందరికీ చెడు మాట్లాడి, చెడు చేసి, నాకు ఏమైనా అవగాహన దొరికిందని చెడు చేసి వద్దు, ఆ వ్యాపారం మనకు వద్దు. నేను ఈ పిల్లోనికి గుంత తవ్వుతా అంటే ఎవరి కోసం అది? అర్థమైందా మీకు? మా లాస్ట్ కంక్లూజన్ ఏంటి? ఇప్పుడు గుంత తవ్వుతానని అనుకోండి, నేను ఎవరి కోసం అన్నా, ఎవరు పడేదానికి అది గుంత? మోని నీకు అర్థమైందో లేదో? మోని నీకు అర్థమవుతుందంటావా? నువ్వు గుంత తవ్వుతాను, నువ్వు నేను కలిసి ఎవరికైనా వేరే వాళ్ళ కోసం, ఎవరు పడేదానికి? మనం పడేదానికి. అందుకని మోని ఎప్పుడెప్పుడు ఇడుస్తాడా మామ నుండి పాపం, గుంత వ్యాపారం సార్లే ఇడిచిపెట్టాను ఎదట్లని కదా మోని. అట్లా అనుకుంటాను మనసులో. ఇవన్నీ ఇంపార్టెంట్ మోని, పొద్దున్నీ కష్టపడి వచ్చావు, ఇవి తెలియదు అనుకో, జీతము మిగలదు, సమాధానం సంతోషం ఉండదు. ఈ స్పిరిచువల్ లాస్ అవసరం. ఈ స్పిరిచువల్ లాస్ పట్టుకుంటే నువ్వు సమాధానం ఉంటావు. అందుకే జలసి స్పిరిట్ని నువ్వు అనుకోదు, నాకు ఇట్లా చేస్తే ఊరికే ఉండమంటావా, అట్లా ఎందుకు చెప్పినాడు అని నువ్వు అనొచ్చు. నువ్వు ఇడిచిపెడతా అనేది దురాత్మని నీ జీవితంలోకి. ఆమె చెప్పింది పక్కన పెట్టు. ఇప్పుడు ఇంటికి కదా, ఎక్కడి నుంచి వస్తానేది ఆ జ్ఞానం? పైనుంచి కాదు, దయాల జ్ఞానం. తిట్టనులే, కొట్టనులే, అరసనులే. నీకు గిఫ్ట్స్ కావాలా, దేవుని గిఫ్ట్లు కావాలా, పరిశుద్ధాత్మ నీలో పనిచేయాలా, 9 వరాలు. నువ్వు ప్రీచర్ కావాలా, ఒక మంచి ప్రీచర్ కావాలా. యేసుప్రభు సమరయ స్త్రీతో మాట్లాడతానంటే మారిపోయింది ఆమె. అట్లా ప్రీచర్ కావాలా నువ్వు. రెండు ఒకే ఊటలో ఉండవు. ఏ నీళ్ళు సిస్టర్ చెప్పలా? మంచి నీళ్ళు, ఉప్పు నీళ్ళు రెండు ఒకే ఊటలో ఉండవు. ఒకే ఊటనే ఉండాలి, మందు ఒకే నీరే ఉండాలా. ఎప్పుడు మంచి నీరే ఉబ్బుకి చేయాలి. ఒకరు ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ కృతజ్ఞతలు మాతో మాట్లాడినందుకు. అవును తండ్రి, మేము ఏం అన్యాయం చేస్తానో అది నీకు చేస్తున్నాం. ఇంతవరకు అనుకున్నాం మేము మనుషులకు చేస్తున్నాంలే అని. మాతో ఈరోజు మాట్లాడావు తండ్రి. మొర్దుకై, సౌలు మేము చూసుకున్నాం తండ్రి. ఈ స్పిరిట్ని మేము అలో చేయకూడదు, ఈవిల్ స్పిరిట్స్ని తండ్రి. ఎవరన్నా మా మీదికి ఆ యొక్క స్పిరిట్ని రిలీజ్ చేయాలని కోరుకున్నా మేము వెంటనే నైనా దాన్ని, ఆ స్పిరిట్ని రిలీజ్ చేయకుండా మనకు రాకుండా చేయాలి. ప్లస్ అటువంటిదైనా పొరపాటు జరిగినా, ఎప్పుడన్నా కోపన్నా, జలసి వచ్చినా వెంటనే మేము సారీ చెప్పుకోవాలా. పశ్చాత్తాపడినప్పుడు ఆ స్పిరిట్ని మళ్ళీ మేము బయటికి పారేస్తాం తండ్రి. అయినా విన్న వాక్యాన్ని మర్చిపోకుండా సాయం చేయము, పాలించడానికి సాయం చేయము. ఏ స్వామిని అడుగుచున్నాం తండ్రి. ఆమె లాస్ట్లో ఒక మాట నాకు ప్రార్థన చేసేప్పుడు గుర్తొచ్చింది. ఒకవేళ ఇంత చెప్పినా మనం తప్పు చేసినామనుకో ఏం చేస్తాం? వెంటనే ప్రభు దగ్గర సారీ చెప్పుకోవాలా. నేను ఇప్పుడు అన్న యాంగర్ స్పిరిట్ని వదలొద్దండి అని వదిలేము. ఏదో పట్టని కోపం వచ్చింది, ఏం చేస్తావు? వెంటనే సారీ చెప్పినప్పుడు నువ్వు డోర్ని బంద్ చేస్తున్నావు. అర్థమవుతుందా? ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, చెప్పకూడదు కానీ జ్ఞానం కోసం చెప్తాను. ఏదో ఒక్కసారి కోప్పడతాడు, ఏదో వచ్చి పడిపోదు నీ మీద స్పిరిట్. అంటే నేను అన్నాను కదా, ఇప్పుడు కోప్పడితే కోపం స్పిరిట్ని అలో, అదేదో ఒక్కసారి ఏదో అట్లా కాదు. నువ్వు కంటిన్యూస్గా కోపిస్టిగా మారితే, ఈమె కోపిస్తే కోపడతాను, ఆ పాపేమని కోపడతాను, ఆ పాపేమో సో అప్పుడు నువ్వు లిటరలీ యాంగర్ స్పిరిట్ని నీ మీద, అదే సౌలు జీవితంలో జరిగింది. జలసీ స్పిరిట్, యాంగర్ స్పిరిట్ కదా, ఇవన్నీ తను ఆకట్టుకున్నాయి. సో ఒకవేళ ఏదన్నా అట్లా ఉన్నా, మనము లోకంలో ఉన్నాం కాబట్టి, ఆఫీస్లో ఉన్నాం కాబట్టి, కొంతమంది భలే విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఆఫీసర్స్ కానీ, కొలీగ్స్ కానీ, బంధువులు కానీ. కొంతమంది మాకు ఎవరు లేరులే, అందుకని చెప్తాను, ప్రీచర్గా పాస్టర్గా అయినప్పటి నుంచి నాకు చాలా ఎక్కువైపోయినారు వీళ్ళు. మేము ఏమి చేయము, కానీ ఏం చేస్తాను, వాళ్ళకి అన్యాయం చేయకూడదు. వాళ్ళకి మేలు చేయాలా, మంచి చేయాలా. దూరం ఉంటే సరిపోతుంది, కానీ దూరం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకోకుండా ఉండకూడదు, మంచి చేయాలి. ప్లస్ ఏదన్నా తప్పు జరిగిపోతే ప్రేయర్లో పెట్టి, క్షమించు ప్రభా, నేను కోప్పడ్డా ఆ బ్రదర్తో, అయ్యా జలసీ వచ్చింది నాకు, మీరు ఎవరితోనో దాచుకోండి కానీ ఒక్కరితో దాచుకోవద్దండి, దేవునితో. మీకు ఈ పాప గురించి నాకు జలసీ వచ్చిందా, నేను వెంటనే చెప్తా ప్రేయర్లో. ఎవరి గురించి అన్న ఏదైనా వచ్చిందా, వెంటనే నేను దేవునికి చెప్తా, ప్రభా ఇట్లా జరిగింది, ఇట్లా అనిపించింది, నేను విన్నాను, వాళ్ళు ఏదో ఇట్లా అన్నారంట, నాకు చూడు ఏమనిపిస్తుందో. నేను దేవునితో చెప్తా, చూడు నాకు ఏమనిపిస్తుందో అంటాను నేను దేవునికి. యథార్థంగా ఉన్నాను ఆయన దగ్గర. ఎవరితోనో దాచుకోండి కానీ దేవునితో దాచుకోవద్దు. అందుకని కొన్ని విషయాలు ఇతరులతో చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ఏందో అనుకుంటారు వాళ్ళు. దేవునితో ఓపెన్ ఉండాలా. నువ్వు ఎవరితోనో కోప్పడినావు అనుకో, సారీ చెప్పు. తగ్గింపు, సారీ అనే పదం ఎప్పుడు నోట్లో ఉండాలి మన దగ్గర.
అర్థమైందా? దావీదంటాడే విరిగి నలిగిన మనసు నాకు ఇమ్మని. ఎప్పుడు విరిగిన మనసు ఉండాలి ప్లరా. కొంతమంది సారీనే చెప్పరు. భార్యతో సారీ చెప్పాలా, భర్తతో సారీ చెప్పాలా, పిల్లలతో సారీ చెప్పాలా, తల్లిదండ్రులు. చాలా మంచి అలవాట్లు అవి. సారీ చెప్తే మర్యాద పోతుంది అంటున్నాను. అట్లా చేస్తాడు నీకు గర్వం. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయలేడు నీలో. ఈ ప్రాబ్లం అన్నిటి వెనకాల పెద్ద నష్టం ఏంటి సార్? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిన్ను ఎంటర్టైన్ చేయలేడు. నీతో ఉంటాడు కానీ దూరం ఉంటాడు నీతో ఆయన. నువ్వు చాలా సాఫ్ట్గా ఉండాలి ఆయన దగ్గర. సారీ చెప్పే దాంట్లో, థ్యాంక్ యూ చెప్పే దాంట్లో, ఆ తర్వాత ఒప్పుకునే దాంట్లో నీ పాపాన్ని. ఎప్పుడన్నా ఎవరితోనో ఒప్పుకోవచ్చు సారీ అని చెప్పాలి వాళ్ళకి. అది ఇంకా మంచి అలవాటు. గర్వాన్ని చంపాల మనం. గర్వాన్ని చంపే విధానం ఇదే. ఓకే, దేవుడు దీవించిన కాక. బెనడిక్షన్ తీసుకున్నామా? చేతులు ఎత్తి బెనడిక్షన్ తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, మన సంఘం అంతటి మీద ఇప్పుడు సదాకాలం తోడను గాక.